సో హాయ్ స్టూడెంట్స్, మనము ఇప్పటివరకు చాలా డిపార్ట్మెంట్స్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాము. ఇంకా మనకు బ్యాలెన్స్ ఉన్నటువంటివి మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ ఒకటి, ఇంకా పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్, అలానే పాలిటెక్నిక్ లెక్చర్. సో ఈ మూడిట్లో నేను ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేసిన విధంగానే మిషన్ భగీరథలో ఏడబ్ల్యూగా వర్క్ చేస్తున్న ఇర్ఫాన్ మన దగ్గరకు వచ్చారు, తన వర్క్ ప్రొఫైల్ మనతో షేర్ చేసుకోవడానికి. సో హాయ్ ఇర్ఫాన్. హలో సార్, ముందుగా మహాశివరాత్రికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ప్రస్తుతం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లాగా కోదాడ సబ్ డివిజన్ సూర్యాపేట డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాను. ఓకే, ఇంట్రావింగ్లో మిషన్ భగీరథ ఇంట్రాలో. ఓకే, వర్క్ వైజ్ నేను తీసుకొచ్చేస్తాను. మీరు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ చూసారా? చూసాను. ఓకే, నార్మల్ గ్రాడ్యుయేషన్ నుంచి వద్దాం. గ్రాడ్యుయేషన్ నుంచి. సో బీటెక్ ఎక్కడ, ఫస్ట్ ప్రాపర్ ఎక్కడ మీది? నా ప్రాపర్ హైదరాబాద్ సార్. హైదరాబాద్లో నేను కేంద్రీయ విద్యాలయాలో 10th కంప్లీట్ చేశాను. అచ్చా, కేంద్రీయ విద్యాలయ ఉప్పల్. ఉప్పలా? ఉప్పల్. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్? లేదు, స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ కి కేవీలో కోటా ఉంటుందా? ప్రిఫరెన్స్ ఇస్తారు, ప్రయారిటీ ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కి, దాని తర్వాత ఆప్షన్ ఉంది అయితే. అవును. ఓకే ఓకే. సో దాంట్లో తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి మన నారాయణలో చేశాను. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అంటే ఏం చేస్తారు మీ ఫాదర్? కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, రిటైర్డ్ ఇప్పుడు ప్రస్తుతం. అంటే ఎస్ఎస్సి సిజిఎల్? లేదు సార్, మన స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. కమర్షియల్ ట్యాక్స్ అంటే గ్రూప్స్ లో వస్తుందా? అవును, గ్రూప్స్ లో. ఓకే ఓకే. సో దాంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు. నేను మళ్ళీ ఇంటర్మీడియట్ వచ్చేసి నారాయణలో చేశాను, చైతన్యపురి. ఓకే. దాని తర్వాత ఎంజే కాలేజ్ బంజారా హిల్స్ లో ముఫ్కంజా కాలేజ్ అని ఉంది. ముఫ్కంజాలో బీటెక్ చేయడం జరిగింది, సివిల్ ఇంజనీరింగ్. చాలా మంది ఉన్నారు ముఫ్కంజా. అవును సార్. అయితే అక్కడ అలా 2017లో పాస్ అవుట్ అయిన తర్వాత నేను అంటే 2016లో థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను గేట్ కోసం కోచింగ్ తీసుకోవడం జరిగింది. అప్పుడు ఈ ప్లేస్మెంట్స్ లేవా మీ కాలేజ్లో? ప్లేస్మెంట్స్ ఉన్నాయి సార్. నీకు ఇంట్రెస్ట్ లేదు? నేను ఇన్ఫోసిస్ లో సెలెక్ట్ అయ్యాను. అయ్యావా? ఓకే. కానీ మా గేట్ కోచింగ్ వెళ్ళేవాడు? గేట్ కోచింగ్ కూడా వెళ్ళాను. ఓకే. ఫాదర్ కి ఇష్టం లేదు. ఓకే. థర్డ్ ఇయర్ లో వెళ్ళేవాడు? థర్డ్ ఇయర్ లో వెళ్ళాను. మీకు అప్పుడు థర్డ్ ఇయర్ ఎలిజిబిలిటీ ఉండేనా? లేదు సార్, కానీ నేను ముందే తీసుకుంటే బెటర్ అని. లాస్ట్ మూమెంట్ లో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి 2016 మన థర్డ్ ఇయర్ లో వెళ్ళాను. థర్డ్ ఇయర్ లో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు గేట్ రాశాను. ఓకే. అరౌండ్ 4000 వచ్చింది అప్పుడు ర్యాంక్. అప్పుడు 4000 వచ్చింది. సో ఎన్ఐటి వరంగల్లో అవి మన జిఐఎస్ వాటర్ రిసోర్సెస్ వచ్చింది. కానీ మా సార్ వాళ్ళు అన్నారు, అది బాగుండదు పెద్దగా, అంటే అటు సైడ్ పెద్దగా స్కోప్ లేదు, స్ట్రక్చర్స్ బెటర్ అని చెప్పారు. మీ గ్రాడ్యుయేషన్ ఇయర్ 17 స్ట్రక్చర్స్ బెటర్ అన్నారు. సో నేనేం చేశానంటే, సరే ఇంటి దగ్గర ఉన్నవేమన్నా చూద్దామంటే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో స్ట్రక్చర్స్ తీసుకున్నాను. ఉస్మానియాలో స్ట్రక్చర్స్ తీసుకున్నాను. తీసుకుని అక్కడ తీసుకున్నప్పుడు ఇక జాయిన్ అవ్వాల్సి ఉన్నప్పుడు ఇది మనకి జూన్ 2017లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, మన రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఇరిగేషన్. దానికి కూడా రాశాను. అది ఈజీ వచ్చింది పేపర్ అండ్ మంచిగానే స్కోర్ చేశాను, 300+ చేశాను అప్పుడు. ఓకే. ఇంటర్వ్యూకి వెళ్ళారు? ఇంటర్వ్యూకి అదే సార్, ఇక్కడ దర్స్ అ క్యాచ్. ఇక్కడ ఏమైందంటే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను, కానీ ఇంటర్వ్యూ లిస్ట్ లో నా హాల్ టికెట్ నెంబర్ రాలేదు. నేనే కాదు, నాతో పాటు అరౌండ్ 70 to 80 స్టూడెంట్స్ కి రాలేదు. ఓకే. సో దాని మీద మేము కేసు వేయడం జరిగింది హైకోర్టులో. కేసు వేసాం. అయితే ఏంటంటే అక్కడ లాస్ట్ లో వచ్చిన తీర్పు ఏంటంటే, బికాజ్ మా June 2, 2017లో నోటిఫికేషన్ వచ్చింది, మేము ఓయూలో చదువుకున్న వాళ్ళ అబ్బాయిలు ఎవరైతే అఫిలియేటెడ్ కాలేజెస్ 2 and ఓయూలో చదువుకున్న వాళ్ళ రిజల్ట్ డిక్లరేషన్ ఆఫ్టర్ ద నోటిఫికేషన్ డేట్ రిలీజ్. మీ రిజల్ట్ ఆఫ్టర్ అయితే ఇక మనకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్సే కాబట్టి. అయితే మనకి అది అంటే మాది 14th, ఇప్పుడు 2nd జూన్కి నోటిఫికేషన్ వచ్చింది. మా ఏదైతే రిజల్ట్ వచ్చిందో 14th జూన్కి వచ్చింది. అయితే అప్పటికి అప్లికేషన్ డేట్ క్లోజ్ అవ్వలేదు. June 2కి అప్లికేషన్ డేట్ ఉండదు మనకు, యాజ్ ఆన్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్. సో మేము దానిపైన ట్రై చేశారు. అవును, చేసాము. ఇక మేము ఎందుకంటే అది ఉస్మానియా యూనివర్సిటీ చేతిలో ఉన్నది కదా, వాళ్ళు లేట్ గా చేయడం. కానీ ఇక్కడ ఏమైందంటే జేఎన్టీయూ వాళ్ళకి May 28కి వచ్చింది రిజల్ట్. సో వాళ్ళు సెలెక్ట్ అయిపోయారు. మేము సేమ్ 2017 పాస్ అవుట్సే మేము వెనకాల ఉండిపోయాం. సో అది చాలా బాధ కలిగింది అప్పుడు. సరే, అదే బాధలో ఉన్నప్పుడు ఇక ఎంటెక్ నేను కంటిన్యూ చేశాను. మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. మిషన్ 300 దాకా స్కోర్ చేశారా? అవును సార్. ఓకే. మిషన్ భగీరథ అది వచ్చింది. మిషన్ భగీరథ అప్లై చేశాను. మళ్ళీ 2nd సెమిస్టర్లో ఉండి అప్పుడు కూడా ఎగ్జామ్స్కి ఎంటెక్ చదువుతూనే ఉన్నాను. అప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలామంది మా ఫ్రెండ్స్ ఎంటెక్లో ఉన్న వాళ్ళు వదిలేశారు. నేను కంటిన్యూ చేసే చూద్దాం అని ఇది కూడా చేస్తున్నాను. అప్పుడు కూడా ఇది ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాను, ఇది కూడా చేస్తున్నాను. దీని ఇంట్లోనే సెల్ఫ్ స్టడీ చేశాను నేను మొత్తం. అప్పుడు మీ క్లాస్లో ఎంటెక్ చదివే టైంలో ఎంతమందికి వచ్చింది నోటిఫికేషన్లో RWS అంటున్నా? దగ్గర ఒక 10 మంది, 25 స్టూడెంట్స్ సార్.
25లో 10కి వచ్చేసిందా? అంటే కొంతమంది దీనికి సెలెక్ట్ అయ్యారు, మన ఇరిగేషన్ క్యాడ్ ఆర్ఎండ్బికి ఆల్రెడీ. డ్యూరింగ్ ఎంటెక్ ఇది కూడా? డ్యూరింగ్ ఎంటెక్ రెండు ఉన్నా. ఓకే. డ్యూరింగ్ ఎంటెక్ సార్, కొంతమంది ఇరిగేషన్ క్యాడ్ ఆర్ఎండ్బిలో సెలెక్ట్ అయ్యారు. ఓకే. ఇంకొంతమంది మన ఆర్డబ్ల్యూఎస్ దాంట్లో సెలెక్ట్ అయ్యారు. సో 25లో 10 AWS, ఆల్మోస్ట్ 10 to 15 ఆల్మోస్ట్. ఇంకా కొంతమంది నాకు తెలిసి మన ఆర్ఆర్బి SSCJ దాంట్లో కూడా అయ్యి ఉండొచ్చు. ఓన్లీ AWS అడుగుతున్నా. ఓన్లీ AWS అంటే మన దగ్గర అట్లీస్ట్ 10 to 15 ఉండొచ్చు. 10 to 15 సెలెక్ట్. ఎగ్జాక్ట్. అవును సార్, మన దాంట్లో. ఓకే. స్ట్రక్చర్స్ అంటే 25 స్టూడెంట్స్ ఉంటారు. అవును. అందులో ఒక ఇద్దరు అనుకుంటా బయట నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, అంటే వేరే ఫారెన్ కంట్రీస్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్. స్పాట్ ఎంట్రీస్. మాక్సిమం 10 to 15 స్టూడెంట్స్ వరకు అయ్యారు, అంటే మా స్ట్రక్చర్స్ వరకు. అదే జియో టెక్నికల్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చి కూడా చాలా బాగా వాళ్ళు కూడా ఉన్నారు సేమ్ వాళ్ళు. సో అలా అయింది సార్ అది. దాని తర్వాత దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది రాసి మన April 1st రోజు నాకు తెలిసి ఎగ్జామ్ రాసాం. April 1st రోజు రాసాం ఎగ్జామ్. మళ్ళీ October 3rd నా ఇంటర్వ్యూ ఉండే. ఏప్రిల్ రాస్తే అక్టోబర్లో వచ్చింది ఇంటర్వ్యూ. October 3rd నా ఇంటర్వ్యూ ఉండే. మళ్ళీ 7 days తర్వాత October 11th మాకు పోస్టింగ్, ఇది మేము సెలెక్ట్ అయ్యామని రిజల్ట్ వచ్చింది, ఫైనల్ రిజల్ట్. October 22nd మేము జాయిన్ అయిపోయాం. ఓకే. సో 22nd నుంచి October 22nd 2018. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ నాది కోదాడ, ఇక్కడే సార్. మన ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నారు? ఫస్ట్ నుంచి ఇక్కడే. 5 years? 4 years సార్. 4 years. ఇంకా ఇది ఈ అక్టోబర్ వస్తే 5 years అయితే. 5 years. 5th year రన్నింగ్ ఇప్పుడు. 4 completed 5th year రన్నింగ్. ఓకే. సో ప్రైవేట్ జాబ్స్కి వస్తే నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు వచ్చింది ఇన్ఫోసిస్, వీటిలో కూడా చేశాను. ఇన్ఫోసిస్ సెలెక్ట్ అయ్యాను, వచ్చింది కానీ వెళ్ళలేదు. అలానే మళ్ళీ మన కోర్ సైడ్ కూడా ట్రై చేద్దామని నేను L&T బిల్డ్ ఇండియా స్కాలర్షిప్ అని ఒకటి ఉంటుంది. అవునవును, మన ఐఐటి మద్రాస్. సో అది కూడా రాశాను. ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాను, ఐఐటి మద్రాస్ సెలెక్ట్ కూడా అయ్యాను అక్కడ కూడా. అయితే అక్కడ నాకు NIT తిరుచిలో వచ్చారు. నేను IITsలో వస్తుందేమో అనుకున్నాను, కానీ NIT తిరుచి వచ్చారు. ఐఐటి మద్రాస్ రాలేదని వెళ్ళలేదు. అంటే ఇంకో పాయింట్ కూడా ఉంది సార్ దాంట్లో. ఏంటంటే మనకి 5 years కాంట్రాక్ట్ ఉంటుంది. మెయిన్ అది 5 years కాంట్రాక్ట్. అది బ్రేక్ చేయాలంటే 3 lakhs కట్టి బ్రేక్ చేసుకోవచ్చు. అది కాలేదు, కానీ 5 years కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇష్టం వచ్చిన ప్లేస్ లో వాళ్ళు పోస్టింగ్ ఇస్తారు. మెయిన్ ప్రాబ్లం అదే. మంచి అంతా బాగుంటుంది, కానీ వెనక్కి వచ్చేది అదే రీజన్. అదే సార్. సో దాని వల్లనే ముందుకు వెళ్ళలేదు. దాంట్లో మా ఫాదర్ అన్నారు, సరే నోటిఫికేషన్స్ కూడా పడబోతున్నాయి, నువ్వు కూడా చదువుకో బాగా ఇది అని. సో అప్పుడు గేట్ కోచింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ కోచింగ్ ఏం వెళ్ళలేదు, సొంతంగా సెల్ఫ్ ప్రిపరేషన్. జనరల్ స్టడీస్ ఎలా చదివారు? జనరల్ స్టడీస్ అంటే నేను మా బీటెక్లో ఉన్నప్పుడు నేను క్విజింగ్ బాగా చేసేవాడిని. క్విజ్ కాంపిటీషన్స్ కానీ ఇది కానీ. అది కూడా ఓన్ అయితే? అది ఓనే సార్. క్విజ్ కాంపిటీషన్స్ అది వెళ్ళడం. ఇంకా జనరల్ స్టడీస్కి వచ్చే ఒక చిట్కా ఏంటంటే సార్, 150 questions మనకు ఆల్మోస్ట్ 40 జనరల్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ అవి వస్తాయి. అవును, మీ అప్పుడు 40 వచ్చి. సో ఆ 40కి 40 మనం ఈజీగా చేయొచ్చు. ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే ఆ ఆప్టిట్యూడ్ అవన్నీ 40కి 40 తెచ్చుకోగలుగుతారు. మీకు ఎన్ని వచ్చాయి మీరు రాసినప్పుడు? నాకు అవుట్ ఆఫ్ 150 నావి 89 వచ్చాయి సార్. 89 వచ్చాయి. అందులో ఈ 40లో ఎంత స్కోర్ చేశారు? ఫుల్కి ఫుల్ వచ్చాయి. 40కి 40. ఓకే. సో మిగతావి అయితే ఇక ఆ కరెంట్ అఫైర్స్ కొంచెం చూసుకోవచ్చు అది. ఓకే. ఇంకా అప్పుడే మీరు చెప్పినట్టు కొన్ని ఎఫిషియన్సీ అంటారు కదా, ఫాలో అవుతావా? నేను ఫాలో అవుతాను. నేను యాక్చువల్గా నేను సొంతంగా సెల్ఫ్ స్టడీ చేయడానికి నాకు డైరెక్షన్ ఇచ్చింది మీ వీడియో అనే చెప్పొచ్చు. అప్పుడు తెలుసా నీకు విజయ అకాడమీ? ఫస్ట్ మీరు వీడియో పెట్టింది స్టేట్ గవర్నమెంట్ హౌ టు ప్రిపేర్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. అప్పుడు విజయ అకాడమీ లేదు, యూట్యూబ్ ఛానల్. అప్పుడు నేను ఫస్ట్ మీకు ఫాలో అయ్యాను, అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను. ఫస్ట్ అది హౌ టు ప్రిపేర్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ అని మీరు కొన్ని ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, మీకు టైం లేకపోతే తీసేసేయండి, చదువుకోండి. రైట్. సో నేను ఎంటెక్ చదువుతున్నప్పుడు నాకు పెద్దగా టైం నేను కేటాయించుకోలేకపోయేవాడిని. సో దాంట్లో మీరు చెప్పిన వీడియో చూసుకోవడం, నేను వీడియోస్ చేసేవాళ్ళు, మళ్ళీ RCC అని ఇది అని పెట్టేవారు. సో అవి నాకు చాలా డైరెక్షన్ ఇచ్చేది. మనం హార్డ్ వర్క్ చేస్తాం, చాలా మంది స్టూడెంట్స్ చేస్తారు హార్డ్ వర్క్, కానీ ఆ కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తామా లేదా అనే దానిపైనే ఉండేది. సో లక్కీలీ ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ అలా అని. అండ్ జనరల్ స్టడీస్ కి కూడా చెప్పినట్టు సొంతంగానే చదివాను, అది పెద్దగా బయట ఎక్కడ ఏం తీసుకోలేదు. అంటే స్పెషల్ ఫోకస్ ఏం లేదు, మీకున్న బేసిక్ ఐడియాతో కరెంట్ అఫైర్స్ చేసి ఇందులో 40 బేసిక్ గా స్కోర్ చేశారు మీరు. ఈ 40 అయితే తప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని, అంటే మనం చదువుకోకపోయినా కూడా వస్తాయి. అంటే బేసిక్ గా స్కిల్ ఉంటే ఆ 40కి 40 ఉంటాయి. సో 40 పక్కన పెట్టి మిగతా 110 దానికి
అంటే చాలా మంది చెప్పినవి కూడా వింటే ఉంటాను నేను. విజేత కాంపిటీషన్స్ అని ఏదో బుక్స్ అని చెప్పేవాళ్ళు. అయితే కోటిలో వెళ్తే చాలా బుక్స్ దొరుకుతాయి అని అలా వెళ్ళి కొన్ని బుక్స్ కొన్నాను నేను. కొన్ని ఇంకా తెలంగాణ రిలేటెడ్ ఎవ్రీ రోజు పడుకునే ముందు ఒక బ్లాగ్ చదువుకోవడం తెలంగాణకి సంబంధించింది, అలా అలా చేసి పడుకునేవాడిని. సో మోస్ట్లీ సెల్ఫ్ అయింది ఆ టైంలో. మార్కెట్ లో దొరికే అన్ని సబ్జెక్ట్స్ ఒకే బుక్ లో ఉంటాయి, ఇట్లాంటివి. అవి తీసి పెట్టుకున్నాను కానీ అది పెద్ద యూజ్ అవ్వలేదు, భయం వేసింది చూస్తూనే. అంత పెద్ద బుక్ చూసి కూడా చాలా భయం వేసింది. సో మోస్ట్లీ నేను ఇంటర్నెట్ త్రూ అవి ఇన్ షార్ట్స్ అన్ని చిన్న న్యూస్ వెబ్సైట్స్ ఉంటాయి, న్యూస్ యాప్స్ ఉంటాయి, దానివల్ల కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కానీ, ఇంకా బ్లాగ్స్ చదవడం కానీ, తెలంగాణ లిటరేచర్ అనే తెలంగాణ దానికి హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఇవన్నీ అవి ఆన్లైన్ చదువుకునేవాడిని కొన్ని ఇంపార్టెంట్. ఓకే. ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ సార్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చదివేవాళ్ళ అంటే లాస్ట్ మూమెంట్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి కరెక్ట్ క్వశ్చన్స్ ఏమి ఉంటాయి కీతో పాటు చూసుకుంటే ఇట్ ఈస్ పాసిబుల్ దట్ మోస్ట్లీ 20 to 30% క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఈ జనరల్ స్టడీస్ దాంట్లో కూడా జనరల్ 20 to 30% రిపీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేను ఇదొక్కటే రాయలేదు. మా ఇంట్లో ఎలా అంటే గవర్నమెంట్ జాబ్ని కొంచెం చాలా ఎక్కువ హైప్ చేసి చూపిస్తారు. ఎలా మన తెలిసిందే మన స్టేట్స్ లో ఎట్లా గవర్నమెంట్ జాబ్ అంటే అది ఉంటారు. సో ఏ నోటిఫికేషన్ వచ్చినా రాసేయరా అని చెప్పేవాళ్ళు. ఏది వచ్చినా తర్వాత విషయం జాయిన్ అవ్వడం, ముందైతే కావాలి రాసే అని చెప్పేవాళ్ళు. సో FRO SFSO కూడా రాసాను, సెలెక్ట్ అయ్యాను దాంట్లో కూడా. FRO అవ్వకపోయాను, FSOలో సెలెక్ట్ అయ్యాను. అక్కడ ఫిజికల్ టెస్ట్ లో నేను నడవలేకపోయాను. వాకింగ్ టెస్ట్ ఉంటుంది, 25 kilometers లో ఒక 21 kilometers చేశాను. ఇంకా 1 hour ఉండే కానీ 4 hours లో చేయాలి 25 kilometers. 21 kilometers కంప్లీట్ చేశాను, మళ్ళీ అక్కడ ఆగిపోయాను. ఇక సరే అప్పటికి నేను ఇది సెలెక్ట్ అయ్యాను ఏడబ్ల్యూ. అవునా? ఏడబ్ల్యూ అంటే రిజల్ట్ తెలుసు, ఫైనల్ రిలీజ్ లేదు, అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఐ వాస్ పాజిటివ్, ఇంటర్వ్యూ నేను బాగా చేయగలను. ఓకే, సరే ఇది పోయింది కదా. దాంట్లో ఇంటర్వ్యూలో ఎంత స్కోర్ చేశారు అప్పుడు? సంథింగ్ అరౌండ్ 33 అనుకుంటా. 33 points ఆన్ నార్మలైజ్డ్ పాయింట్ వచ్చింది. ఓకే ఓకే. సో పాజిటివిటీతోనే ముందుకెళ్ళాను అనమాట. అలా లక్కీలీ ఇట్ వర్క్డ్ అవుట్. అన్నీ కూడా ఒక దీనిలాగా ఒక వేలో వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ట్రైనింగ్ ఎక్కడ ఉండే? ట్రైనింగ్ మాది ఇది సార్ మన నాక్ ఉంటుంది, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్. నాక్లో ఇచ్చారు మీకు? ఓకే. నాక్లో కన్స్ట్రక్షన్ అక్కడ అంటే డైరెక్ట్ గా మేము జాయిన్ అయిన వెంటనే మాకు ట్రైనింగ్ ఇవ్వలేదు. లేదు, మా బ్యాచ్ కి ఒక 2-3 months ఆగి డిసెంబర్ ఎండింగ్ జనవరిలో బ్యాచెస్ వైజ్ చేశారు. సో జనవరిలో అయింది మాకు, నాక్ లో ఇచ్చారు ట్రైనింగ్. అక్కడ ఒక 12 days 13 days. అది మీ వర్క్ కి ఏమన్నా యూజ్ అయ్యేది ఇచ్చారా? అప్పటికి మాకు తెలిసిపోయింది, మేము జాయిన్ అయిపోయినప్పుడే ఆల్రెడీ మేము వర్క్ ప్రొఫైల్ వచ్చేసాం కాబట్టి అప్పుడు మాకు తెలిసిపోయింది ఇలా ఇలా అని. సో దాంట్లో వీళ్ళు జస్ట్ బ్రష్ అప్ చేసినట్టు అనిపించింది అంతే. ఉల్టా మేమే క్వశ్చన్ చేయడం అయింది. అక్కడ కొత్తగా వచ్చే వాళ్ళు కామ్ గా చూసి వింటారు కానీ మేము ఉల్టా క్వశ్చన్ చేయడం అడగడం అయింది. అక్కడ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ హెడ్ వల్ల, బయట ఎక్స్టర్నల్ డిపార్ట్మెంట్ హెడ్, అందరు డిపార్ట్మెంట్స్ వాళ్ళే వాళ్ళు కూడా పీపీటీ వైస్ ఇచ్చి వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం కానీ. ఓకే. ఓన్లీ డిపార్ట్మెంట్ గురించి చెప్పారా? ఏమన్నా ఈపానెట్ ఇట్లా సాఫ్ట్వేర్స్ ఏమన్నా చెప్పారా? లేదు సార్, సాఫ్ట్వేర్స్ గురించి ఓవర్వ్యూ చెప్పారు. అంటే ఇలా యూజ్ చేయాలో చెప్పలేదు కానీ మేము ఇలా చేసామని చెప్పారు. ఎందుకంటే మేము జాయిన్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ కంప్లీషన్లో ఉండే, అంటే 80%, 60-80% వరకు అయిపోయింది పని. మేము జస్ట్ వచ్చి అక్కడ క్లోజింగ్ అన్నట్టుగా. ఓకే. ఇంకా కొంచెం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కంప్లీషన్ రిపోర్ట్స్ నడుస్తున్నాయి, ప్రాజెక్ట్ కంప్లీషన్ రిపోర్ట్స్. సో ఆల్మోస్ట్ కంప్లీషన్లో ఉంది ప్రాజెక్ట్. మేము వచ్చే టైంకి ఆల్మోస్ట్ క్లోజర్లో ఉండే, ఒక 20% 30% మిగిలి ఉండే పని. సో ఏదైతే ఈపీఎన్ఎట్ ఇవన్నీ అన్నారో ఇది స్టార్టింగ్ మన డిజైన్ చేసేటప్పుడే, ముందు అవసరం లేదు అసలు, మీకు ఇప్పుడు అవసరం ఉండదు. సో డిజైన్ అప్పుడే ఉంటుంది, అది ఇలా వేయాలనుకుంటున్నాం ఇది అది అని చెప్పేసి దాని ప్రకారం ఆ ఈపీఎన్ఎట్తో డయాస్ కానీ పైప్ లైన్ డయా ఎంత కావాలి ఎంత దాని ప్రకారం ఉంటుంది. కానీ డిజైన్ అప్పుడే అయిపోయింది అదంతా. సో దాని తర్వాత అవసరం ఉండదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం వరకే ఉంటుంది మనకి. అవునవును. ఓకే. సో ఫస్ట్ పోస్టింగ్ కోదాడ, ఇప్పటి వరకు కూడా అదే. కోదాడ అంటే ఎంత వరకు ఉంటుంది? సూర్యాపేట ఎంత ఏరియా వస్తుంది మీ కంట్రోల్లోకి? మాకు మండల్ యాజ్ ఎ యూనిట్ ఇస్తారు సార్. అంటే మాకు మా మిషన్ భగీరథ హ్యాబిటేషన్స్ ఎన్ని వస్తాయి? హ్యాబిటేషన్స్ అంటే ఒక మండల్లో 50,000 పాపులేషన్స్. డిపెండింగ్ అపాన్ ది మండల్ మనకి హ్యాబిటేషన్స్ ఉంటాయి. జనరల్ గా ఒక మండల్కి 17 హ్యాబిటేషన్స్ ఉండొచ్చు, ఒక మండల్కి 64 హ్యాబిటేషన్స్ కూడా ఉండొచ్చు. సో అది పాపులేషన్ బట్టి ఉంటుంది. కరెక్ట్. అంటే మన ఒక ఏడబ్ల్యూకి ఎంత వర్క్ లోడ్ వస్తుంది అన్నట్టు అడుగుతున్నాను నేను. అంటే మీరు మండల్ యాజ్ ఎ యూనిట్ చేసుకోవచ్చు. మండల్లో ఒక 50,000 సార్ పాపులేషన్, 50,000 పాపులేషన్ మీద ఈజ్ రెస్పాన్సిబుల్. ఒక 50,000 ఎన్ని హ్యాబిటేషన్స్ అయినా కావచ్చు. అలా అంటే
ఇంట్రా అండ్ గ్రిడ్ అని రెండు ఉంటాయి సార్ మాకు. ఇంట్రా అంటే విలేజ్ లోపల వేసే పైప్ లైన్ కానీ విలేజ్ లోపల ఇష్యూస్, విలేజ్ లోపల వాటర్ సప్లై ఊర్లోవి మండల్ యాజ్ అ యూనిట్ ఇస్తారు. గ్రిడ్ లో ఎలా ఉంటుందంటే నెట్వర్క్ ఇస్తారు. నెట్వర్క్ లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి OHBR అని ఉంటుంది, ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ అని. ఈ ఒక OHBR కింద ఒక నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్ కింద ఎన్ని విలేజెస్ వస్తే అన్ని విలేజెస్ అవి కవర్ చేసుకోవాలి. సో ఇది ఓన్లీ వాళ్ళ బల్క్ సప్లై అంటాం మనం. వాటర్ ఏదైతే ఉందో బల్క్ సప్లై ఏదైతే ఉందో ట్యాంక్ వరకు ఇచ్చే బాధ్యత వాళ్ళది. ట్రాన్స్మిషన్ ఆ ట్యాంక్ నుంచి ఇంటింటికి ఇచ్చే బాధ్యత మన ఇంట్రాలో ఉన్న వాళ్ళది. సో ఇది RWS వాళ్ళు చేస్తారు. RWS కానీ ఇంట్రా కానీ ఇట్ ఇస్ సినానిమస్ అన్నమాట, రెండు ఒకటి. సో వాళ్ళు ట్యాంక్ నుంచి ఇంటింటికి వాటర్ సప్లై కానీ ఈ ఫ్లో కంట్రోల్ వార్డ్స్ ఫిట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో ఎగ్జిక్యూషన్ కూడా ఉంటుంది. వాటర్ ట్యాంక్స్ కట్టడం, పైప్ లైన్స్ వేపియడం, ట్యాప్ కనెక్షన్స్ వేపియడం, ఇవన్నీ గవర్నమెంట్ మెయింటెనెన్స్ కానీ దానికి సంబంధించిన కంప్లీట్ వర్క్. ఇప్పుడు మీకు అంటే మెయింటెనెన్స్ అయినా ప్రాజెక్ట్ అయినా అంతా మీ ఏరియాలో ఒకరే చూసుకుంటున్నారు అయితే ఇప్పుడు మండల్కి? అదే అంటున్నాను. అచ్చా, ఇట్లా డివిజన్ వైజ్ లేదు, మెయింటెనెన్స్ ఒక ఇంజనీర్ ప్రాజెక్ట్ అట్లా ఉండదు? అలా ఉండదు సార్. అచ్చా, సబ్ డివిజన్ లో ఒక కాన్స్టిట్యున్సీకి ఒక సబ్ డివిజన్ ఉంటుంది. ఆ సబ్ డివిజన్ కింద ఎన్ని మండల్స్ ఉంటాయి, ఆ కాన్స్టిట్యున్సీకి ఎన్ని మండల్స్ ఉన్నాయి, అన్ని మండల్స్ కి ఒక్కొక్క ఏఈ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఇప్పుడు కోదాడికి 6 మండల్స్ ఉన్నాయి అనుకోండి, 6 ఏఈస్ ఉంటారు, ఒక డిఈ ఉంటాడు దాని కన్సర్న్. ఓకే. సో దాని తర్వాత ఈ కాన్స్టిట్యున్సీకి ఒక 4 కాన్స్టిట్యున్సీకి ఒక డిస్ట్రిక్ట్ కి ఒక ఈ గారు ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఉంటారు. మళ్ళీ ఒక 2-3 డిస్ట్రిక్ట్స్ కలిపి ఒక ఎస్సీ గారు ఉంటారు, సూపరింటెండెంట్ ఇంజనీర్. అలానే అలా ఒక్కొక్క సర్కిల్స్, కొన్ని 2-3 సర్కిల్స్ కి ఒక సిఈ గారు ఉంటారు. 2-3 సర్కిల్స్ కి ఒక సిఈ ఉంటారు. అందరు సిఈల పైన ఒక ఈఎన్సీ గారు ఉంటారు, ఇంజనీరింగ్ చీఫ్. సో ఇలా హైరార్కీ ఇలా ఉంటుంది. ఇప్పుడు వాటర్ డిపార్ట్మెంట్ లో టోటల్ ఎంత మంది చీఫ్ ఇంజనీర్స్ ఉండొచ్చు? మా డిపార్ట్మెంట్ లో సార్ మీ మిషన్ 7 వరకు ఉన్నారు సార్. 7 ఉన్నారు. ఓకే. జస్ట్ హైరార్కీ స్ట్రెంత్ వైజ్ అడుగుతున్నా. అంటే నాకు తెలిసినంత వరకు సార్. మరి ఇంకా బిలో 10 సింగిల్ డిజిట్ అంతే సార్. ఒక ఈఎన్సీ గారు ఉంటారు, ఇంజనీరింగ్ చీఫ్. ఓకే, రైట్. సో మీకు ఇనీషియల్ గా పోస్టింగ్ వచ్చిన వెంటనే వర్క్ ఎలా ఉండింది? ఇనీషియల్ గా మేము పోస్టింగ్ వాట్ కైండ్ ఆఫ్ వర్క్? అప్పుడు మిషన్ భగీరథ కంప్లీట్ అయ్యి ఉన్నది అప్పటికి? ఆల్మోస్ట్ ఇంకా ఉంది, పని చేయాల్సి ఉండే, కానీ ఆల్మోస్ట్ వాటర్ ట్యాంక్స్ కట్టడం కానీ ఇవన్నీ కానీ ఆల్మోస్ట్ కంప్లీషన్ లో ఉండే. అదే పైప్ లైన్స్ కానీ హౌస్ కనెక్షన్స్ కానీ కొంచెం అవి పెండింగ్ ఉండే ఆ టైంలో. మేము జాయిన్ అయిన తర్వాత అవి కూడా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. అయితే ఏమైందంటే కొన్ని ప్లేసెస్ లో ఎలా అవుతుందంటే కొంతమందికి లేట్ గా శాంక్షన్స్ వచ్చాయి, కొంతమంది తొందరగా వచ్చిన వాళ్ళు తొందరగా క్లోజ్ చేసుకున్నారు, కొంతమందికి లేట్ గా శాంక్షన్స్ వచ్చాయి. విత్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అంటాము. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కొంచెం లేట్గా రావడం, టెక్నికల్ శాంక్షన్ కూడా కొంచెం లేట్ అయ్యి, సో ఆ శాంక్షన్స్ రావడం ఏదైతే ఉందో గ్రాంట్స్ కానీ శాంక్షన్స్ కానీ కొంచెం లేట్ అయిన వాళ్ళు కొంచెం లేట్గా అయింది వాళ్ళకి కూడా. ఓకే. అంటే ఇప్పుడు మీకు బేసిక్గా ఒక RWS మిషన్ భగీరథ డిపార్ట్మెంట్లోకి ఒక ఇంజనీర్ ఎంటర్ అవుతే, అంటే మీరు ఎంటర్ అయినప్పుడు వర్క్ అప్పుడు పరిస్థితులను బట్టి డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఇప్పుడు ఒక RWS ఇంజనీర్ ఎంటర్ అవుతే తనకు ఏ టైప్ ఆఫ్ వర్క్స్ రావచ్చు బేసిక్గా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ENC ఆఫీస్ కూడా ఉంది, అక్కడ ఒక టైప్ ఆఫ్ పోస్టింగ్ ఉండొచ్చు. సో టౌన్స్లో, సిటీస్లో వర్క్ నేచర్లో ఎంత డిఫరెన్స్ ఉంటుంది? వాట్ కైండ్ ఆఫ్ వర్క్స్ మనకు ఇప్పుడు ఫేస్ చేస్తాడు? కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్ ఇప్పుడు అంటే అట్ ద మూమెంట్ ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ బట్టి ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు ఒక 300+ ఉన్నారు నాకు తెలిసి వచ్చినవి. సో వీళ్ళు వచ్చే వారికి ఇప్పుడు నాకు ప్రస్తుతానికి అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది పని. సో వీళ్ళకి ఎక్కువ మెయింటెనెన్స్ ఇష్యూస్ ఇవ్వచ్చు. మెయింటెనెన్స్ ఆస్పెక్ట్ లో ఫీల్డ్ లో పోస్టింగ్స్ అయ్యే వాళ్ళకి మెయింటెనెన్స్ ఉంటుంది. మనకి ఫీల్డ్ లెవెల్ పోస్టింగ్ కూడా ఉంటుంది, ఆఫీస్ లెవెల్లో కూడా ఉంటుంది. ఈ ఆఫీసెస్ అన్నవి మనకి ENC ఆఫీస్ లో హైదరాబాద్ లో ఉంటుంది. ఇంకా సర్కిల్ లెవెల్ ఆఫీసెస్ డిఫరెంట్ సర్కిల్స్ ఉంటాయి. నల్గొండ సర్కిల్ ఉంది, మళ్ళీ మనకి వికారాబాద్ సర్కిల్ ఉంది, మళ్ళీ ఏమంటారు మన భువనగిరి సర్కిల్ ఉంది. ఇలా వేరే సర్కిల్స్ బట్టి సర్కిల్ ఆఫీసెస్ ఉంటాయి. సర్కిల్ ఆఫీస్ లో తక్కువే ఉంటారు కదా? అంటే ఇప్పుడు ప్రస్తుతం కంప్లీషన్ రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ స్క్రూటినీకి ఎక్కువ మంది కావాల్సి వస్తుంది. అంటే వేకెన్సీ అంటున్నా నేను, అంత వేకెన్సీ ఉండకపోవచ్చు అలా అంటున్నా. వేకెన్సీ ఛాన్సెస్ తక్కువ కదా? ఛాన్సెస్ తక్కువ. సో ఎక్కువ మెయింటెనెన్స్ ఆస్పెక్ట్ పైన ఫీల్డ్ లో ఎక్కువ పోస్టింగ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ వచ్చే వాళ్ళు కూడా ఫీల్డ్ లో వచ్చే వాళ్ళు మెయింటెనెన్స్ ఆస్పెక్ట్స్ పైన ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఎగ్జిక్యూషన్ తక్కువ ఉండొచ్చు. మళ్ళీ ఈఎన్సీలో ఎక్కువ పోస్టింగ్ మనకి తెలిసింది. ఆఫీస్ పోస్టింగ్స్ అంటే జస్ట్ స్క్రూటనీ వైజ్ అవన్నీ ఉంటాయి మనకి, శాంక్షన్స్ కానీ స్క్రూటనీస్ కానీ ఈ పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎస్టిమేట్స్ తీసుకొచ్చి వాటిని స్క్రూటనీ చేసి ఇది కరెక్ట్ ఇది అని. సి లెవెల్లో కూడా అవే ఉంటాయి, సి ఆఫీస్ అని, ఈ ఆఫీస్ అని. డివిజన్ ఆఫీస్లో కూడా, డివిజన్ ఆఫీస్ అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి ఆఫీస్, వాళ్ళ ఆఫీస్లో కూడా ఏఈస్ ఉంటారు. వాళ్ళు కూడా సేమ్ పని ఉంటుంది. వాళ్ళు రిపోర్ట్స్ కలెక్ట్ చేయడం కానీ, రిపోర్ట్స్ ఫామ్ చేయడం కానీ,
లేదా ఎస్టిమేట్స్ని స్క్రూటినీ చేయడం కానీ, ఎవరి లెవెల్లో వాళ్ళకి ఎస్టిమేట్స్ వస్తూ ఉంటాయి డిపెండింగ్ అపాన్ ది అమౌంట్ అన్నట్టు. అంటే బిలో 10 lakhs ఉంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లెవెల్లో ఎస్టిమేట్స్ అయితే, బిలో 50 lakhs అయితే సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు వాళ్ళ లెవెల్లో అవుతుంది, అండ్ దానికన్నా 50 lakhs కన్నా అబౌవ్ ఉంటే సిఈ లెవెల్లో అవుతుంది. ఓకే. సో ఈ లెవెల్లో అవసరమైన స్ట్రెంత్ ప్రకారం వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు, వేకెన్సీస్ ఉంటాయి. సో మోస్ట్లీ ఈ ఏవైతే మన ఆఫీస్ లెవెల్ వేకెన్సీస్ అన్నాం జనరల్లీ, అంటే ఎప్పుడు అని చెప్పాను కానీ జనరల్లీ విమెన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఫీమేల్. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఫీల్డ్లో పనిచేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు, ఎక్కువ అంత తిరగాలని ఇదని. ఫీల్డ్లో మనకి ఎక్కువ అందరని చెప్పండి, మా డిపార్ట్మెంట్ చాలా ఫీమేల్ మెంబర్స్ కూడా ఉన్నారు. ప్రిఫరెన్స్ యాక్చువల్ పిహెచ్ ఉంటుంది, పిహెచ్ తర్వాత సెకండ్ ఉమెన్ నేను అబ్జర్వ్ చేశాను. అంతే సార్. అయితే అంటే మా డిపార్ట్మెంట్ లో ఫీల్డ్ లో చేస్తున్న అమ్మాయిలు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా వైఫ్ కూడా ఫీల్డే. అవునా సార్? హెచ్ఎండబ్ల్యూ హైదరాబాద్. అంటే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే వీళ్ళ దగ్గర ప్రాజెక్ట్ కి సపరేట్ డివిజన్స్ ప్రాజెక్ట్ కు ఉన్నాయి, సపరేట్ డివిజన్ మెయింటెనెన్స్ కు ఉన్నాయి, కొన్ని కంబైన్డ్ గా ఉంటాయి. సో ప్రాజెక్ట్ ఇంజనీర్ కి మెయింటెనెన్స్ రాదు ఇంకా. ఓకే. సో ఇక్కడ సిస్టమ్ అలా ఉంది. బట్ మీ దగ్గర ఏంటంటే మీ ఏరియాకి సంబంధించిన కంప్లీట్ వర్క్ ఇంజనీర్ కి వస్తాయి. ఒకవేళ మల్టిపుల్ గా ఒకే టైంలో ఉంటే మేనేజ్ చేసుకోవాలి. మండల్లో వాటర్ కి సంబంధించిన ఏమైనా కూడా ఒక ఏఈకి ఇస్తారు బాధ్యత. ఒక మండల్ ఇచ్చినప్పుడు దానిలో ఉన్న అన్ని, అంటే ఇది అపార్ట్ ఫ్రమ్ గ్రిడ్ అనమాట. ఇంట్రా వర్క్ అయితే మండల్ లెవెల్, గ్రిడ్కి అయితే నెట్వర్క్ బట్టి వాళ్ళది పని బట్టి బల్క్ సప్లై ఇవ్వడం. ఓకే. ఇప్పుడు పాపులేషన్ వైజ్ కానీ మాల్ కనెక్షన్ వైజ్ చెప్పండి, ఎన్ని కనెక్షన్స్ హ్యాండిల్ చేయొచ్చు ఒక ఇంజనీర్? లెస్ దాన్ 10,000 ఉండొచ్చు. లెస్ దాన్ 10,000. ఓకే. అంటే కొన్ని వాళ్ళకి ఉండొచ్చు 12,000 కూడా ఉండొచ్చు. ఓకే. 10,000 రఫ్ ఐడియా ఒక 10,000 అనుకోండి. ఓకే. ఓకే. ఇక్కడ కూడా అంతే ఉంది. అంతే ఒక 10,000 ఉండొచ్చు. దాన్ని బట్టి అలా వర్క్ లోడ్ కూడా అలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు మనకి ఎలా అవుతుందంటే ఫీల్డ్ లెవెల్లో తిరిగేటప్పుడు ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది, ఎక్కువ పబ్లిక్తో టాకింగ్ కానీ ఇది కానీ ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది మనకి. వేరే డిపార్ట్మెంట్స్తో కలిస్తే కంపేర్ చేస్తే కూడా మనకి కొంచెం పబ్లిక్ ఇంటరాక్షన్ కానీ పొలిటికల్ ఇంటరాక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మేజర్గా ఫీల్డ్ జాబ్ వాళ్ళకి మెయింటెనెన్స్ ఉంటుంది కదా, సో మన పబ్లిక్ అందరి దగ్గర మన నెంబర్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది. సో ఎంత ఫ్రీక్వెంట్ కాల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం నార్మల్ పీక్ టైం, సమ్మర్ ఇలాంటి టైమ్స్లో? మనకి జనరల్గా అయితే సార్ మనం అన్ని కరెక్ట్గా చేసుకుని ముందే మన లీడర్స్ ఎవరైతే ఉంటారు, ప్రెసిడెంట్స్, సర్పంచ్ గారు కానీ వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి ముందే మనం నోటీసెస్ ఇచ్చి ఇలా చేయాలి అని కార్యదర్శికి, సర్పంచ్కి చెప్తాం. ఏదైతే మన పంచాయత్ సెక్రటరీ ఉంటారు అండ్ కన్సర్న్ సర్పంచ్ కూడా ఉంటారు ప్రతి విలేజ్లో, వాళ్ళకి ఆల్రెడీ నోటీసెస్ ఇచ్చి ఇలా బల్క్ సప్లై ఇలా వస్తుంది, ఈ టైమ్స్కి ఇలా ఓపెన్ చేసుకోవాలి, వాటర్ మెన్స్కి ముందే ట్రైనింగ్ ఇచ్చి ఉంటాం. ఏదైతే లీకేజెస్ ఉన్నా కూడా ప్రస్తుతం అయితే మాకు ఓఎండ్ఎం పాలసీ లేదు, మెయింటెనెన్స్ పాలసీ లేదు. అంటే కాంట్రాక్టర్ లేడు మాకు మధ్యలో మెయింటెనెన్స్ చేయడానికి. ఓకే. సో మాకు ఇంట్రాలో అయితే పంచాయత్ సెక్రటరీ కానీ సర్పంచ్తో కానీ గ్రామ పంచాయతీ ద్వారా మేము మెయింటెనెన్స్ చేపిస్తూ ఉంటాం. అచ్చా. సో వాళ్ళకి ముందే నోటీసెస్ ఇచ్చి ఎక్కడెక్కడ బ్రేకేజెస్ అవుతున్నాయి, ఎక్కడ లీకేజ్ అవుతున్నాయి మేము ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు చూసుకొని వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి ఉంచుతాం. వాళ్ళు చేసుకుంటారు. కానీ జనరల్గా అయితే అప్పుడప్పుడు ఏమైనా పీక్ టైమ్స్లో కానీ కాల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మన డైరెక్ట్గానే వస్తాయి, ఎందుకంటే మన నంబర్స్ ఉంటాయి డైరెక్ట్గానే. అదే అందుకే అడుగుతా. వస్తూనే ఉంటాయి సార్. యావరేజ్గా రోజుకు ఒక 30 కాల్స్ రావచ్చా? లేదు, అంతవరకేం రాదు. అంతవరకు పర్వాలేదు. అయితే అంతవరకేం రావు, ఎందుకంటే మోస్ట్లీ మేము మేనేజ్ చేస్తాం. సర్పంచ్ లెవెల్లోనే క్లోజ్ అయ్యేలాగా ముందు చెప్పేస్తాం వాళ్ళకి. మీటింగ్స్ మేము అటెండ్ అవుతూ ఉంటాం కాబట్టి ఎంపీడీ ఆఫీస్లో కానీ అక్కడ కానీ మీటింగ్ అప్పుడే చెప్పేస్తూ ఉంటాం, వీళ్ళు ఇలా చేయాలి, ఇలా చేయాల్సి వస్తుంది. అయితే క్లోరినేషన్ కావచ్చు, మన ట్యాంక్ దగ్గర బ్లీచింగ్ పౌడర్ ఎలా చల్లాలి, ఎంత చల్లాలి, ఇదంతా ఒక నోటీస్ వైజ్లో కానీ ఒక వీడియో తీసి కూడా చూపిస్తాం. ఇప్పుడు మెయింటెనెన్స్లో టోటల్ ఏం వర్క్స్ వస్తాయి, అంటే వాట్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ మనకు వస్తాయి అండ్ ఇంకేం వర్క్? ఇప్పుడు క్లోరినేషన్ కావచ్చు. మేజర్లీ మనకి మెయింటెనెన్స్ వచ్చేవి లీకేజ్ మేజర్లీ. ఎందుకంటే ఇప్పుడు మనకి రూరల్ సైడ్ ఎట్లా ఉంటుందంటే అందరూ వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు ఏమవుతుందంటే సీసీ డ్రైన్స్ వేయడం కానీ సీసీ రోడ్స్ వేయడం కానీ ఇవి ఎప్పుడు డెవలప్మెంట్ వర్క్స్ అవుతూనే ఉంటాయి అక్కడ. సో ఆల్రెడీ మనం వేసిన దాన్ని అక్కడ తవ్వేసి అక్కడ పగలు కొట్టేసి మొత్తం లీకేజ్ చేసేసి మళ్ళీ అక్కడ వాళ్ళు వేసుకుని కూడా మాట్లాడరు, సార్ ఇలా అయింది కూడా అని చెప్పరు. సో మళ్ళీ మనం అక్కడ నుంచి ఎవరో ఫోన్ చేస్తాడు ఆ టైం, లేబర్ని పెట్టుకుని వాళ్ళే వేసేసుకుంటుంటారు. కొంతమంది అయితే కొంతమంది అయితే వేరు కూడా అది లీకేజ్ ఉంటే ఉండని అని చెప్పేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. సో తర్వాత ఎవరో చూసి ఫోన్ చేసి, సార్ మా ఇంటి దగ్గర నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇలా అవుతుందంటే మళ్ళీ వెంటనే ఆటోమేటిక్గా కాల్ చేసి క్లోజ్ చేయండి సర్పంచ్కి చెప్పి అది క్లోజ్ చేయండి. ఇప్పుడు ఒక లీకేజ్ వచ్చిందని మనకు ఫోన్ వచ్చింది, మన రెస్పాన్స్ ఏముంటుంది? జస్ట్ మనం అక్కడ ఉన్న లైన్ మెన్ ఎవరినైనా ఫోన్ కాల్ ద్వారా అరేంజ్ చేస్తే సరిపోతుందా? మనం ఫిజికల్గా వెళ్ళాల్సి ఉంటుందా?
అంటే ఇట్ డిపెండ్స్ సార్. ఇప్పుడు మేజర్ లీకేజ్ ఉంది, చాలా వచ్చేస్తున్నాయి అన్నప్పుడు అయితే అంటే మనకి ఇంట్రా అండ్ గ్రిడ్ రెండు ఉన్నాయి. దీంట్లో నేను ఇంట్రాది కూడా చెప్తాను, గ్రిడ్ది కూడా చెప్తాను. ఇంట్రా లెవెల్లో అయితే మనకి ప్రస్తుతం అయితే వాటర్ మ్యాన్ కి చెప్తాం. మనం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వాటర్ మ్యాన్ డెసిగ్నేటెడ్ ఒక వాటర్ మ్యాన్ పెట్టాలని చెప్తాం. సో ఆయనతో ఇంకా సర్పంచ్ గారితో కాంటాక్ట్ అయ్యి ఎక్కడైతే లీకేజ్ అవుతుందో అక్కడ ట్యాంక్ ఆఫ్ చేపించేసి, మన గేట్ వాల్ ఉంటుంది ట్యాంక్ కి అవుట్లెట్ కి, అది క్లోజ్ చేపించేసి అక్కడ మరమ్మతు చేపించడానికి అక్కడ ప్రస్తుతానికి అయితే డమ్మీ అనే చెప్పించి నీళ్ళు నడిపించడమో లేదంటే దాన్ని రెక్టిఫై చేయడమో ఫోన్ మీద ద్వారా చేస్తాం. అప్పటికప్పుడు మన నెక్స్ట్ డే మళ్ళీ ఒకవేళ రాత్రి టైం అయితే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాల్సి వస్తుంది ఫీల్డ్కి, లేదా అప్పుడైతే మనం అవైలబుల్ ఉంటే అప్పటికప్పుడు కూడా వెళ్తాం. కానీ ఫోన్లోనే మాక్సిమం క్లోజ్ చేసేస్తాం, చిన్న చిన్న లీకేజ్ ఉంటే కూడా చేసేస్తాం. అయితే ఇది గ్రిడ్లో వెళ్తే ఏమవుతుందంటే గ్రిడ్లో మెయింటెనెన్స్ ఉంది. గ్రిడ్లో కాంట్రాక్టర్ ఉంటారు, వాళ్ళ కింద లైన్ మెన్స్ ఉంటారు, సైట్ ఇంజనీర్స్ ఉంటారు. సో గ్రిడ్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్గా లైన్ మ్యాన్కి చెప్తారు ఇట్లా లీకేజ్ అవుతుంది అంటే ఆయన వెళ్ళి అటెండ్ అవుతాడు. వాళ్ళు బ్యాచ్ పంపిస్తారు, కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో బ్యాచ్ పంపించి ఆ లీకేజ్ని క్లోజ్ చేస్తారు. ఓకే. సో ఇలా ఉంటుంది. మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిన పరిస్థితి అంటే మరీ సివియర్ లీకేజ్ అయితే తప్ప, మరీ సివియర్ లీకేజ్ ఉండి ఎక్కువ కంప్లైంట్స్ చూస్తాం ఫోన్లోనే అయిపోతాయి. జనరల్లీ మైనర్ లీకేజెస్ అయితే ఫోన్లోనే అయిపోతాయి, ఎందుకంటే మనకి అక్కడ వాటర్ మెన్స్ ఉంటారు మన ప్రతి గ్రామ పంచాయతీ. నా డౌట్ మన ఫోన్ కాల్ తో పని అవుతుందా అని, అంతే. అదొక్కటే మైనర్ వరకు అయితే అయిపోతుంది సార్, మేజర్ గా ఉంటే మనం ఉంటే బెటర్. అలా అడుగుతున్నాను నేను, అంతే. మన అథారిటీ ఉందని తెలుసు, బట్ ప్రాక్టికల్ గా కూడా అది పని చేస్తుందా అని అడుగుతాను. చేస్తుంది, మన ఫోన్ కాల్ చేయగానే పని అయిపోతుంది. అంటే మనం అది డిపెండ్స్ అపాన్ ది ర్యాపో వి మెయింటైన్. కొన్ని మేజర్ లీకేజ్ అయిపోయి చాలా ఎక్కువ అవుతుంది సార్ అన్నట్టు, అప్పుడు మనం వెళ్తే ఇంకా కొంచెం ఎఫెక్టివ్ గా పని చేస్తారు, ఇంకా ఎఫెక్ట్గా చేసుకొని అక్కడ ఇలా చేయండి మనం కూడా కొన్ని ఇన్పుట్స్ ఇస్తాం కాబట్టి ఇంకా ఎఫెక్టివ్గా అవుతుంది. అప్పటికప్పుడు అవుతుంది. మనం వచ్చారు అని ఒక ఇది కూడా ఉంటాయి, ఈ గారు వచ్చి వెళ్ళారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఉంటుంది. ఓకే. ఇంకా మీరు ప్రాజెక్ట్స్ ఏమైనా ఎగ్జిక్యూట్ చేశారా ఈ 5 years లో? కొత్తగా ప్రాజెక్ట్స్ ఏం లేదు సార్. మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ఒకటే, దాన్నే పైప్ లైన్స్ అండ్ 3 ట్యాంక్స్ ఉండే HSR ట్యాంక్స్, అవి ఎగ్జిక్యూట్ చేశాను. అంటే నా దాంట్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నేనే తీసుకున్న మండల్లో 20 ట్యాంక్స్ ఉండే టోటల్గా శాంక్షన్ అనేవి, దాంట్లో ఆల్మోస్ట్ 17 కంప్లీట్ అయిపోయి, మిగతా 3 ఉండే అవి కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ ఉండే. లాస్ట్లో ఛార్జ్ తీసుకున్నప్పుడు అవి కంప్లీట్ చేయించడం జరిగింది. ఓకే. ఇప్పుడు రూరల్కి సంబంధించి వాటర్ సప్లై మీరు చేస్తారు కదా, ఈ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఇది ఎవరు చేస్తారు? కంప్లీట్ ప్రైవేట్ వల్ల? మన వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ మన రూరల్ సైడ్లో ట్రీట్మెంట్ లేదు సార్. జనరల్లీ సెప్టిక్ ట్యాంక్స్ కానీ లేదా ఇవి సిసి డ్రైన్స్ అంటారు కదా, సైడ్ డ్రైన్స్ ఇవి అవి పిఆర్ చూస్తారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చూస్తారు. మనం ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతం వాటర్ సప్లై వరకు. అదే మీ మిషన్ డిపార్ట్మెంట్ పేరులోనే ఉంది, జనరల్ గా అడుగుతున్నా. అంటే ముందు నాకు కూడా ఇది ఎగ్జిక్యూషన్ అసలు ఎవరు మెయింటైన్ చేస్తారు ఇదని డౌట్ ఉంది నాకు. ముందు నాకు కూడా డౌట్ ఉంది. RWS&S అనేవాళ్ళు, రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ అని. అండ్ శానిటేషన్ ఉంది, RWS&S డిపార్ట్మెంట్ అనేవాళ్ళు. సో ప్రస్తుతం అయితే మనం శానిటేషన్ ఏం చూడట్లేదు, ఓన్లీ వాటర్ సప్లై వరకే చూస్తున్నాము. అండ్ అది వాటర్ సప్లై మిషన్ భగీరథ అంటుంది. అవును. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ CC డ్రైన్స్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చూస్తారు. CC రోడ్స్ వేయడం కానీ, CC డ్రైన్స్ వేయడం కానీ, ఇంకా ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లైక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్కూల్స్ కానీ ఏదైనా కానీ ఏమైనా కన్స్ట్రక్షన్స్ ఉన్నా కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తీసుకుంది. ఇప్పుడు మనబడి ఇది కూడా నడుస్తుంది, మన ఊరు మనబడి ప్రోగ్రామ్ కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది, వాళ్ళే తీసుకుంటారు. సో వాటర్ కి సంబంధించిన ఏమున్నా కూడా మా డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ ఈ ఫీల్డ్లో ఉన్న పొలిటికల్ ప్రెషర్ గురించి. పొలిటికల్ ప్రెషర్ అంటే మేము ఉన్నప్పటి నుంచి ఎక్కువ ఏం లేకుండే సార్ మాకు. రీసెంట్ డేస్లో తగ్గింది, కానీ ముందు నుంచి అయితే ఏముంటుంది సార్, ఈ లోకల్ సర్పంచ్ కానీ ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళ నుంచే ఎక్కువ ఉండేది. ఇక్కడ నుంచి లేకుండా దానివల్ల మనం ఎంత ఇబ్బంది పడతాం. మనం పెద్దగా అంటే నేను పనిచేసినంత వరకు పెద్దగా నేను పట్టించుకోలేదు. అది డిపెండ్స్ అపాన్ ది పర్సన్ అని కూడా నేను చెప్తాను. కొన్ని టైమ్స్లో ఏంటిది అన్నట్టు అనిపిస్తుంది, కొన్ని టైమ్స్లో పట్టించుకోకుంటే కొంచెం పీరియడ్ ఆఫ్ టైం వరకు అలా ఉండొచ్చు. నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ ఇక దాన్ని మామూలు అయిపోతుంది, అది ఇక దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా మీడియా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సందర్భం అది కూడా ఉంటుంది. రిపోర్టర్స్ కానీ వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, కానీ అది కూడా ఇక మన మీదే ఉంటుంది సార్. అది మనం పట్టించుకోవడం మీడియా వాళ్ళు ఇట్లా లీకేజ్ వచ్చింది వస్తూ ఉంటాయి. ఒకవేళ లీకేజ్ వచ్చిందంటే ఏమంటే వాళ్ళే ఫోన్ చేస్తారు, మన ఎవరైతే వాళ్ళు బెనిఫిషియరీస్ కన్నా వీళ్ళు ముందు ఫోన్ చేస్తారు, ఇలా ఉంది ఏం చేస్తున్నారు సార్ ఏ కాదు ఇక చేస్తామండి ఇది అంటే ఇక ఆ మూమెంట్ వాళ్ళు బట్టి ఇక మనం రెస్పాండ్ అయిన దాన్ని బట్టి ఇక రేపు న్యూస్ పేపర్లో క్లిప్పింగ్ వస్తుందా రావట్లేదా, ఒక 2-3 సార్లు వచ్చింది. మనం వచ్చినా కూడా మనకి ప్రాబ్లం ఏం లేదు సార్ దానికి. ఎందుకంటే డిపార్ట్మెంట్ తరపు నుంచి ఒకవేళ
ఏపీ ఏమంటారు మనకి ఏపీసీ సబ్మిట్ చేయమంటారు, అడ్వర్స్ క్లిప్పింగ్స్ పైన రిపోర్ట్ సబ్మిట్ చేయమని వస్తుంది. ఒకవేళ వచ్చినా కూడా మంచిది, దానికి మనం సార్ ఇలా వచ్చింది దానికి రిపోర్ట్ రాస్తాం, ఇలా మనం రెక్టిఫై చేయడం జరిగిందని చెప్పి ఇంపాక్ట్ ఏముండదు. ఎందుకంటే మనం యాజ్ లాంగ్ యాజ్ మనం దాన్ని రెక్టిఫై చేస్తున్నప్పటికీ మనకి ఏం ఇంపాక్ట్ ఏముండదు. ఇలా దానికి ఒక రిపోర్ట్ రాసిస్తాం జనరల్గా, ఈ డేట్ మీద ఈ క్లిప్పింగ్ వచ్చింది, దీనికి ఎక్స్ప్లెనేషన్ రాసి దీనికి నేను ఈ చర్యలు తీసుకున్నాను, సో సరెండర్ సార్ ఇది అయిపోయింది అని చెప్పేసి వాళ్ళకి ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేసేస్తారు. సో ఈ మధ్యన మనకి ఈ వాట్సాప్ ట్విట్టర్ ఎక్కువ అవడం వల్ల మాకు అది కూడా ఎక్కువ పెరిగింది. ట్విట్టర్లో అదే అడుగుదా అనుకుంటున్నా, మీరే వచ్చేసారు. సో అంటే ముందు మా ఫాదర్ చెప్పేవాళ్ళు వాళ్ళ టైంలో సర్క్యులర్స్ కానీ ఏం వచ్చినా కానీ ఫస్ట్ పేపర్లో వచ్చేవారంట, అది రిసీవ్ తీసుకుని సైన్ తీసుకున్నప్పుడే చూసినట్టు ఓకే అన్నప్పుడు. కానీ ఇప్పుడు అలా లేదు, అది రావడానికి 2-3 days పడేది ఆ పోస్ట్లో నుంచి రావడం కానీ ఇది కానీ ఏం సర్క్యులర్ కానీ రేపు హాలిడే క్యాన్సిల్ అయిందని తెలిసేది కూడా ఒక 2-3 days తర్వాత తెలిసేది. కానీ ఇప్పుడు ఈ వాట్సాప్ రావడం కానీ దీనివల్ల కానీ ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్కి ఒక గ్రూప్ ఉంది, ప్రతి సర్కిల్ కానీ ప్రతి డివిజన్కి కానీ ప్రతి సబ్ డివిజన్ కానీ. సో ఎప్పటికప్పుడే సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ సెకండ్స్లో కానీ రిపోర్ట్స్ రావడం కానీ ఇది కానీ ఈజీగా అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే మనం ఏ ప్లేస్లో ఉన్నా కూడా ఈ రిపోర్ట్స్ కానీ అప్పటికప్పుడు కావాలి అన్నప్పుడు ఏమంటే అర్జెంట్ అని మెసేజ్ పెట్టేయడం కానీ ఇది కానీ ఇది ఎక్కువ అయింది. సో మనం ఏ పని ఉన్నా కూడా అది వదిలేసి దానికి అటెండ్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే హైరార్కీ నుంచి వస్తున్నాయి కాబట్టి. సో ఇది ఒకటి నెగిటివ్ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు సోషల్ దాని గురించి. సోషల్ ఇప్పుడు మామూలుగా ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టే సిటీలో అయితే కొంచెం వెంటనే ఇప్పుడు కేటీఆర్ గారికి వెంటనే ట్వీట్ పెట్టడం, ఇట్లా స్టాఫ్ వాటర్ లీకేజ్ అవుతున్న ఎవరు అటెండ్ అవ్వట్లేదు నైట్ నుంచి, ఇట్లా సిటీలో కామన్ గా జరుగుతుంది. మీ సైడ్ కూడా అంత కామన్ అవేర్నెస్ ఉంది ఇప్పుడు? ఉంది సార్, మనం అనుకుంటాం కానీ రూరల్ ఏరియాలో కూడా బాగా అవేర్నెస్ ఉంది. ఎందుకంటే నాకు తెలిసి ఇది ఎందుకు స్టార్ట్ అయిందంటే నాకు కరోనా టైంలో అందరూ ఎక్కువ సోషల్ మీడియాకి ఎక్కువ ఇదయ్యారు. సో రూరల్ వాళ్ళు కూడా చాలా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి ఎక్కువ పెరిగాయి. ట్విట్టర్లో డైరెక్ట్ గా మాది మిషన్ భగీరథ అఫీషియల్ అని ఒకటి ఉంది, సో దాంట్లోనే డైరెక్ట్ గా ట్యాగ్ చేసి నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వాటర్ రావటం లేదు కానీ ఇదిగా ఉన్నాడు ఫోటోతో పాటు పెట్టేస్తున్నారు. సో దాన్ని కూడా రిట్రేసల్ చేస్తాం మేము కూడా, దాని నుంచి ఎవరు ఏం పెట్టినా కూడా మాకు ఫస్ట్ వస్తుంది, మాకు త్రూ కన్సర్న్ మాకు ఎస్సీ నుంచి ఈ నుంచి మా డివిజన్కి మా సబ్ డివిజన్కి వచ్చి దీనికి ఏం చేశారని అప్పటికప్పుడు అడుగుతారు. సో దానికి మేము చేసుకున్న రిపోర్ట్ కూడా దానికి కూడా రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ఇది ఈ లీకేజ్ రెక్టిఫై అయ్యిందా లేదా, వాళ్ళకి సప్లై వచ్చిందా లేదా, అక్కడ వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగి మేము చేసామని చెప్పి చూపించాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు అదర్ డిపార్ట్మెంట్స్లో ఫ్రెండ్స్ ఉన్నారా వర్క్ చేసేవాళ్ళు? ఉన్నారు సార్, ఉన్నారు. ఓకే, కంపారిటివ్లీ అంటే నాకు రూరల్ వాటర్ కాకుండా ఈ డిపార్ట్మెంట్ అయితే బెటర్ అనే ఫీలింగ్ ఏమైనా ఉందా, లేదా యు ఆర్ కంప్లీట్లీ హ్యాపీ విత్ యువర్ డిపార్ట్మెంట్? వేరే డిపార్ట్మెంట్ వచ్చినా కూడా బెటర్ అనుకున్నాయి. అంటే నేను ఇక్కడ ఇందులో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు చెప్పండి విత్ కంపేరింగ్ అదర్ డిపార్ట్మెంట్స్. నాకు అనిపించింది ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్ ఇక్కడ, సో స్టార్టింగ్ నా పోస్టింగ్ రూరల్ వాటర్ సప్లై అంటే జనరలీ పోస్టింగ్ హైదరాబాద్లో ఉండకుండా బయటనే ఎక్కువ ఉంటుందని నాకు ఆ పాయింట్ తెలియదు స్టార్టింగ్లో. సో నాకు హైదరాబాద్లోనే వస్తుందని ఒక దీంతో నేను అనుకున్నా, కానీ పోస్టింగ్ ఆర్డర్ వచ్చినప్పుడు కోదాడ అంటే ఆల్మోస్ట్ తెలంగాణ బార్డర్, అది ఎంత 200 ఉంటుందా? 200కి. సో అక్కడ వేస్తే సరే, సో అదొక నెగిటివ్ అనిపించింది నాకు స్టార్టింగ్లోనే. అండ్ ఆల్సో పోస్టింగ్ వైజ్ అదొక నెగిటివ్ అనిపించింది. మ్యారీడా మీరు? నేను అన్మ్యారీడ్ సార్ ఇంకా. ఓకే ఓకే, కంటిన్యూ. అయితే ఆ పోస్టింగ్ వైజ్ అదొక నెగిటివ్ అనిపించింది. దాని తర్వాత ఇంకా మనకి ఎక్కువ పబ్లిక్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కానీ. ప్రతి వాటర్ ఒక ఎసెన్షియల్ కమోడిటీ కాబట్టి, ఎసెన్షియల్ సర్వీస్ కింద వస్తుంది కాబట్టి, ఏం కరోనా వచ్చినా ఏం వచ్చినా కూడా యూ షుడ్ నాట్ లీవ్ ది హెడ్ క్వార్టర్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి యూ షుడ్ నాట్ లీవ్ ది హెడ్ క్వార్టర్స్ అని ఉండేది మాకు. సో మేము కరోనా టైంలో కూడా అక్కడే చేయడం జరిగింది, మేము ఫీల్డ్లోనే ఉన్నాం మేము. సో ఆ టైంలో కొంతమంది డిపార్ట్మెంట్స్కి కొంచెం ఎగ్జామిషన్ ఇవ్వడం జరిగింది, అంటే అది మనకు తెలిసింది, కానీ అది డిపార్ట్మెంట్ లో నేచర్ తప్ప మనం కంప్లైంట్ చేయలేం. సో అది అలా చెప్పొచ్చు. ఇంకా మాక్సిమం అంతే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ ప్రెషర్ వైజ్ అంటే నేను విన్నది చెప్తున్నాను, నార్మల్ గా కంపేర్ టు అదర్ డిపార్ట్మెంట్స్ ఈ RSS కానీ పిఆర్ కానీ ఇట్లాంటి లోకల్ డిపార్ట్మెంట్స్ లో రిలేటివ్లీ ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అని విన్నాను. మరి ఇది నిజమేనా? అవును సార్, అది నిజమే సార్. అది కూడా మనం ఇంకా హ్యాండిల్ చేసేదాన్ని బట్టి స్టార్టింగ్ లో నేను ప్రెషర్ ఫీల్ అయ్యాను. తర్వాత అంటే మీరు ఒక ఉంటుంది చూడండి సార్, థ్రెషోల్డ్. ఒక సేయింగ్ ఉంటుంది మనకి, ఎలా అంటే వాటర్లో ఏమిటి, మన ఓషన్లో షిప్ వెళ్తున్నప్పుడు ఆ ఓషన్ని వాటర్లో తీసుకుంటే ఇట్ విల్ సింక్ అని. ఆ ప్రెషర్ని మీరు తీసుకుంటే యూ సింక్, అవునవును, ఇఫ్ యూ డోంట్ టేక్ ద ప్రెషర్ యూ వోంట్ సింక్ అని. రైట్. సో అలానే ఇక మనం పట్టించుకునే దాన్ని బట్టి ఇక దాన్ని మనం పట్టించుకోకుండా యూ గో హెడ్. ఎందుకంటే
మన ఊరుగాని ఊరు వచ్చి పని చేయడానికి వచ్చింది, మీకు లొంగడానికి కాదు అనే ఒక ఆస్పెక్ట్లో మనం పని చేసుకుంటే దానికి ముందు వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే. ఇంకా హైరార్కీ గురించి అంటే గ్రోత్ పర్స్పెక్టివ్ మనం మాట్లాడుకుంటే మీకు నెక్స్ట్ ప్రమోషన్ రావడానికి మీ రోస్టర్ పాయింట్ మీకు ఐడియా ఉందా ఎంత పొజిషన్లో మీరు ఉన్నారనేది? ఓకే. సో ఇంకెన్ని సంవత్సరాల్లో మీరు నెక్స్ట్ ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మాది ప్రమోషన్ లైక్ అదర్ డిపార్ట్మెంట్స్ బట్టి కూడా వేకెన్సీ త్రూనే సార్, త్రూ వేకెన్సీనే. మనం ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినా వేకెన్సీ ఉంటేనే మనకి వస్తుంది, అది ఆబ్వియస్ అది. అంతే కదా. సో ఇప్పుడు మనకి మాకన్నా ముందు 2016 బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళది కంప్లీట్ అవ్వలేదు సార్. 13 బ్యాచ్ నడుస్తుంది ప్రస్తుతం ప్రమోషన్స్ కి. 2016 కన్నా ఏ బ్యాచ్ కదా అది? 13 ఏడబ్ల్యూ ఉందా? ఏడబ్ల్యూ కూడా ఉంది సార్. ఏడబ్ల్యూ ఉంది 13లో. ఏడబ్ల్యూ అనుకుంటా సార్, 12 అనుకుంటాను కదా. 13 ఉందా? 13 అన్నారు మరి. అయితే 13 బ్యాచ్ లో ఏఈ అండ్ ఏడబ్ల్యూ ఉన్నట్టున్నారు సార్. మరి మేబీ ఉండొచ్చు, అంటే ఉన్నారు. 2011 బ్యాచ్ ఒకటి ఉంది, 11 ఉంది ఐ థింక్. 13 ఏఈ జరిగింది 2013. ఏడబ్ల్యూ కూడా ఉన్నారు సార్. ఉన్నారు ఏడబ్ల్యూ కూడా ఉన్నారు. సో 13 ఏడబ్ల్యూ నడుస్తుంది ఇప్పుడు. ఆ తర్వాత 16 తర్వాత మాది వస్తుంది. సో మోస్ట్లీ నాకు తెలిసి 10-12 ఇయర్స్ పడచ్చు. ఇక్కడ నుంచి అంటున్నారా ఓవరాల్ గా అంటున్నారు? ఓవరాల్ గా అనుకుంటున్నా, ఓవరాల్ గా 10 to 12 ఇయర్స్ పట్టచ్చు. నెక్స్ట్ బ్యాచ్ కి ఎంత పట్టచ్చు? ఎందుకంటే మీది కొంచెం రిక్రూట్మెంట్ కాబట్టి. అవును, మాది 277 ఉండే సార్. మీది దాటాలి, మా 277 దాటాల్సి వస్తుంది. మాది దాటిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కి ఉంటుంది. సో మోస్ట్లీ అనుకోండి రఫ్లీ మాది అనుకుంటే 15 పడచ్చు మాకు అంటున్నా. మీకు 15 ఇయర్స్ పడొచ్చు మాకు. 12 to 15 ఇయర్స్ అనుకుంటున్నాను. నెక్స్ట్ వాళ్ళకి ఇంకొంచెం పెరుగుతుంది, ఇంకా పడచ్చు ఆ టైంలో వేకెన్సీస్ బట్టి. ఎందుకంటే ఇప్పుడు 2024లో ఎక్కువ వేకెన్సీస్ రాబోతున్నాయి, ఉన్న వాళ్ళు రిటైర్ అవ్వబోతున్నారు అన్నారు. అయితే ఇక్కడ ఒక్క చిన్న చేంజ్ ఏంటంటే 61 ఇయర్స్ మనకు మళ్ళీ ఇంకో పెంచుతామని కూడా అంటున్నారు. అవును. సో దీనివల్ల కూడా ఇంకొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది కదా. ఈ 60 అందరి డిపార్ట్మెంట్స్ కాదు. 61 ఇయర్స్ 2024లో కంప్లీట్ అవబోతుంది. 3 years. సో ఆ వేకెన్సీస్ ఇప్పుడు పెరగబోవచ్చు అనుకుంటున్నాం మేము. ఎందుకంటే అందరు రిటైర్ అవుతూ ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు వేకెన్సీస్ పెరుగుతాయి. అలా ఈ 61 ఇయర్స్ ఏవైతే ఆ 3 years ఇప్పుడు లైన్ గా ఎక్కువ రిటైర్మెంట్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు. అవుతాయి. సో వేకెన్సీస్ మెల్లమెల్లగా పెరిగిపోతాయి నాకు తెలిసినంత వరకు. అలా ఉంది. సో ఇంకొక 6-7 ఇయర్స్ అయితే పడుతుంది మీకు ఈజీగా పట్టేస్తుంది. ఓకే. సో ఇంకా మీ బ్యాచ్ మొత్తం అయిపోవాలి నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో హైరార్కీ ఒకసారి చెప్పేసేయండి. సో ఏడబ్ల్యూ తర్వాత మీకు నెక్స్ట్ డిఈ తర్వాత ఏడబ్ల్యూ తర్వాత డిఈ వస్తుంది. ప్రస్తుతానికి డిఈ కూడా మనకు స్టేట్ క్యాడర్, మీ దాంతో కూడా స్టేట్ క్యాడర్. ఓకే. తర్వాత ఏడబ్ల్యూ తర్వాత డిఈ మా దాంట్లో జోనల్ క్యాడర్ సార్. ఇంకా మల్టీ జోనల్లోనే ఉంది. అదే ఏడబ్ల్యూ ఫస్ట్ ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్, డిప్లొమా స్టాండర్డ్ మీద రిక్రూట్ అవుతారు. మేము ఏడబ్ల్యూ అంటే డైరెక్ట్ బీటెక్ స్టాండర్డ్ మీద రిక్రూట్ అవుతాం. ఏఈ లాగా జాయిన్ అయిన ఆయన ఏడబ్ల్యూ అవ్వాలి, దాని తర్వాత డిఈ అవుతారు. ఏడబ్ల్యూగా జాయిన్ అయిన వాళ్ళు డైరెక్ట్ డిఈ అవ్వచ్చు. సో ఏడబ్ల్యూ తర్వాత డిఈ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తర్వాత సూపరింటెండెంట్ ఇంజనీర్ తర్వాత చీఫ్ ఇంజనీర్ తర్వాత ఇంజనీరింగ్ చీఫ్. అది టాప్ మోస్ట్ హెచ్ఓడి అనమాట, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సో ఇంకా మీ డిపార్ట్మెంట్ గురించి స్పెషల్గా చెప్పాల్సినవి ఉన్నాయా? మన డిపార్ట్మెంట్ గురించి స్పెషల్గా చెప్పాలి అంటే ఒకవేళ నేను కొత్తగా జాయిన్ అయినప్పుడు చెప్పాల్సింది ఏంటంటే అది ఆఫీస్ జాబ్ లాగా ఏమి ఉండదు. ఫీల్డ్ వర్క్ అంటే 9 to 5 జాబ్. నేను పొద్దున్న వచ్చేసి సాయంత్రం వెళ్ళిపోతాను. ఇప్పుడు సండే హాలిడే ఉంటుందా? వర్క్స్ లేకపోతే యూ కెన్ టేక్ హాలిడే. వర్క్స్ ఉంటే సండేస్ కూడా నేను పనిచేసిన రోజులు ఉన్నాయి, రాత్రి టైం కూడా వర్క్ ఉండి పని చేసిన టైంలు ఉన్నాయి. సో వర్క్స్ లేకపోతే యూ ఆర్ ఫ్రీ హాలిడేస్ మీద. బట్ యు ఆర్ ఆన్ డ్యూటీ అన్నట్టే. ఎప్పుడు ఫోన్ వచ్చినా యూ హ్యావ్ టు బి అవైలబుల్ అనమాట. నువ్వు వెళ్ళిపోవాల్సిందే, కానీ లేకపోతే యూ ఫ్రీ అనమాట అలా. ఓకే. సో జనరల్ అయితే ఇప్పుడు సండే మనము ఇంటిమేషన్ ఇవ్వకుండా మన జోన్ దాటి ఇంటికి రావచ్చా? ఇంటిమేషన్ ఇవ్వకుండా కాదు సార్, ఇచ్చేయాలి. మన డి గారికి చెప్పాలి. మన డిడిఓ కానీ మన డి గారు ఉంటారు కదా, ఆయనకు ఒక మాట చెప్పి సార్ ఇలా వెళ్తున్నాను అని చెప్పి ఏదైనా ఇచ్చి వెళ్తే బెటర్, మంచిది. ఇవన్నీ మీతో చెప్పించడానికి అడుగుతున్నాయి. ఇచ్చి వెళ్తేనే బెటర్ అది. ఓకే. సో అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఎందుకంటే డీస్ కూడా ఈజీగా జస్ట్ నేను ఎట్లా ఉంటుంది రూల్స్ అనేది చెప్తాను. అయితే ఇంటిమేషన్ ఇచ్చే వెళ్ళాలి సార్. దేనికైనా కూడా మనం కూడా సేఫ్, ఆయన కూడా సేఫ్. అవును. ఒకవేళ మీరు అనుకోని ఏమైనా జరిగితే కానీ ఎలా హెడ్ క్వార్టర్స్ ఎలా దాటారు అనే క్వశ్చన్ రాకుండా మీరు ఇంకా బెటర్ ఏమైనా ఉంటే మీరు రాసి వెళ్ళిపోతే లెటర్ సార్ మీ టేబుల్ మీద పెట్టాను
అది కూడా ఇంకా బెటర్. వీకెండ్ గెట్ అవే మీ ఫ్రెండ్స్తో కానీ ఎక్కడ బయటకు వెళ్దాం అనుకుంటున్నారు, సెకండ్ సాటర్డే సండే వచ్చింది, సో ఫ్రైడే కూడా ఒక రోజు లీవ్ పెట్టుకొని 3 days తిరిగి వెళ్దాం అనుకుంటే ముందు ఒక లెటర్ రాసేసి సార్ ఇలా వెళ్ళడం జరుగుతుంది, నాకు పర్మిషన్ ఇండి హెడ్ క్వార్టర్స్ దాటడానికి అని చెప్పి రాసి, ఇఫ్ నథింగ్ హ్యాపెన్స్ వెల్ అండ్ గుడ్, ఏమైనా అయితే ఆ లెటర్ విల్ హెల్ప్ యూ అంతే. ఇది చాలా బెటర్ అలా ఉండడం. ఓకే, మీరు చెప్తున్నారు మీ వర్క్ డిపార్ట్మెంట్ గురించి. అది ఫీల్డ్ లెవెల్లో ఉండి నేను పొద్దున్న వచ్చి సాయంత్రం వెళ్ళిపోతాను అనే ఆ భావన తీసేయాలి. యూ హ్యావ్ టు బి అవైలబుల్ ఎప్పుడు కూడా. అండ్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద వస్తుంది కాబట్టి మనది ఎప్పుడు కూడా, మన కరోనా టైంలో మీకు ఎగ్జాంపుల్గా చెప్పడానికి, కరోనా టైంలో కూడా మేము అవైలబుల్గా ఉన్నాం సర్వీసెస్ అప్పుడు కూడా. సో మన ఎమర్జెన్సీ కింద వస్తుంది కాబట్టి మేము అవైలబుల్ ఉండాల్సి వచ్చింది. కానీ వేరే డిపార్ట్మెంట్స్లో కొంచెం ఎగ్జామ్షన్స్ వచ్చి ఉన్నాయి, కానీ మా డిపార్ట్మెంట్లో లేకుండా మాది ఎమర్జెన్సీలో వస్తుంది కాబట్టి. అండ్ ఆల్సో మస్ట్ అండ్ షుడ్ వెహికల్ రావాలి సార్, వెహికల్ నడపడం కానీ బైక్ కూడా ఉండాలి. బైక్ వచ్చినా సరిపోతుంది, ఎందుకంటే మనం వెళ్ళే మండల్స్ మన పనిచేసే ఆఫీస్ నుంచి కొంచెం దూరం ఉండొచ్చు సైట్స్ మనం. సో బైక్ మీద వెళ్ళడం కానీ మనం బైకే ఎక్కువ పనిచేస్తుంది మనకి. మేము స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు చాలా తిరిగాం బైక్స్లో, చాలా సైట్స్లో దూరంగా ఉంటాయి, సైట్స్ కూడా చాలా దూరం ఉంటాయి, కొన్ని మండల్స్ చాలా దూరం ఉండి, ఊర్లు కూడా చాలా దూరంగా ఉండి, అక్కడ వాటర్ ట్యాంక్స్ కట్టడం కానీ అక్కడ పైప్ లైన్స్ వేయడం కానీ అది చేసుకొని మళ్ళీ వాపస్ రావడం కానీ. సో ఎవరు జాయిన్ అయినా కూడా నాకు బైక్స్ రాదు ఇది రాదు అని కాకుండా బైక్ కూడా నేర్చుకోవాలి. ఛానల్ ఫాలో అవుతున్నారు అన్నది నేను ఒక పోస్ట్ పెట్టా యాక్చువల్గా, బైక్ నేర్చుకోండి అని. ఓకే సార్, చూసారా లేదా? చూసానేమో సార్, మరి గుర్తు రావట్లేదు. ఓకే, ఇంకేదైనా స్పెషల్ స్కిల్ బిఫోర్ జాయినింగ్ ఏదైనా నేర్చుకుంటే బెటర్? స్పెషల్స్ ఏముండదు సార్, మనకి ఎక్కువ పని జరిగేది ఎక్సెల్ పైన, స్టాట్ కానీ ఎక్సెల్ పైన మ్యాక్సిమం ఎక్కువ ఎస్టిమేట్స్ చేసేది కానీ ఏది కానీ ఎక్సెల్ పైన ఎక్కువ పని చేస్తాం. ఎక్సెల్ బైక్ రెండు ముందు రావాలి, అది ఎక్సెల్ అండ్ బైక్ అది పక్కా రావాల్సి వస్తుంది. అండ్ ఇంకా మిగతా అంతా మన మేనేజ్మెంట్ మీద ఉంటుంది ఎక్కువ. మనం కొంతమంది ఉంటాం, నేను కొత్తగా బీటెక్లో ఉన్నప్పుడు కానీ ఇది కానీ ఎక్కువ సోషల్ మీడియా వాడేవాడిని కాదు. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్కి కానీ యూట్యూబ్ కానీ మీ వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఛానల్స్ ఉంటాయో అవి సబ్స్క్రైబ్ చేస్తే అంతవరకే చూసేవాడు. కానీ ఇక్కడ వచ్చాక కొంచెం ట్విట్టర్ కానీ ఇవి కానీ ఫాలో అవ్వాలి అని ఇది అవ్వాలి అని కొంచెం మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రెషర్ వచ్చింది. ఎందుకంటే దాంట్లో క్వైరీస్ వస్తూ ఉంటాయి, కొన్ని అడుగుతూ ఉంటారు, కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు, ఇది రావాలి. సో దాన్ని అటెండ్ అవ్వడానికి అక్కడ ఎవరు పోస్ట్ చేశారు ఏంటి అని తెలుసుకోవడానికి మనకి యాప్ ఉండాల్సిందే, ట్విట్టర్ కానీ. సో దాన్ని ఫాలో అవ్వాలి, ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని కూడా అది కూడా వచ్చింది. మీరు ఏదైనా లాంచ్ చేసిన పీపుల్కి దాన్ని ప్రాపగేట్ చేయడం కూడా మీ డ్యూటీనే. అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇది కానీ మేము కూడా పెడుతూ ఉంటాం. మేము మిషన్ భగీరథ వాటర్ ఎందుకు, మన ఏదైతే ఫిల్టర్ వాటర్స్ ఉంటాయో డబ్బా నీళ్ళు అంటారు కదా, రూరల్ సైడ్లో ఏముంటుందంటే వాళ్ళకి, సార్ ఇది ఒక పాయింట్ నేను చెప్తాను దీని గురించి, వాటర్ గురించి ఎందుకు మన మిషన్ భగీరథ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ప్రాజెక్ట్ గురించి. జనరల్గా మన నల్గొండ సైడ్ అలా చూస్తుంటే మనకి ఎక్కువ, అంటే తెలంగాణలో కూడా చూసుకుంటే ఎక్కువ గ్రౌండ్ వాటర్ మీద డిపెండెన్సీ ఉన్నది. వాటర్ తాగడానికి కూడా గ్రౌండ్ వాటర్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్న పీపుల్ అందరూ. సో ఈ గ్రౌండ్ వాటర్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ అయాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాన్సన్ట్రేషన్. ఈ ఫ్లోరైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి రెడ్ఫుడ్ డిసీజెస్ లైక్ ఫ్లోరోసిస్ లాంటి డిసీజెస్ వస్తాయి. ఫ్లోరైడ్ కాన్సన్ట్రేషన్ ఉండాలి కానీ విత్ ఇన్ లిమిట్ ఉండాలి. కానీ నల్గొండ లాంటి ఏరియాస్లో కొన్ని ఏరియాస్ రూరల్ హ్యాబిటేషన్స్ కొన్ని ఉన్నాయి, ఆ హ్యాబిటేషన్లో చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. ఈ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల దేర్ ఇస్ నో అదర్ వే, వాటర్ తాగడానికి వేరే వే ఏం లేదు, గ్రౌండ్ వాటర్ మీద డిపెండ్ అయ్యారు. సో అది తాగడం వల్ల కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఏమైంది ఫ్లోరోసిస్ లాంటివి వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది మన బోన్స్ బెండ్ అయిపోవడం కానీ వేరే డిఫరెంట్ డిసీజెస్ రావడం కానీ అవుతుంది. సో మనకి ఒక పోర్టబుల్ సేఫ్ డ్రింకింగ్ వాటర్కి అవైలబిలిటీ లేదు మన దాంట్లో అని చెప్పి మన గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఇలా సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి, రివర్ వాటర్ ప్రొవైడ్ చేయాలి, సర్ఫేస్ వాటర్ ప్రొవైడ్ చేయాలి, ట్రీటెడ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి పీపుల్కి అని చెప్పి ఈ స్కీమ్ తీసుకొచ్చారు మిషన్ భగీరథ అని. ఓకే, సో దీంట్లో మనం చేసేది ఏంటంటే మనకి మన ఏరియా చెప్తే కృష్ణా వాటర్ నుంచి, కృష్ణా ఇంకా గోదావరి రెండు ఉన్నాయి కాబట్టి మన సైడ్ చూస్తే సౌత్ దాని సైడ్ చూసుకుంటే కృష్ణా రివర్ నుంచి ఒక దగ్గర ఎక్కడైతే అవైలబిలిటీ ఉందో అక్కడ ఒక రిజర్వాయర్స్ దగ్గర కానీ ఎక్కడ కానీ అవైలబిలిటీ ఉందో అక్కడ ఒక ఇంటేక్ వెల్ పెట్టుకొని ఇంటేక్ వెల్ నుంచి పంపింగ్ చేసుకొని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్కి పంప్ చేస్తారు ఆ రా వాటర్ని. ఈ రా వాటర్ని ఫస్ట్ టెస్ట్ చేసుకొని ఏ పారామీటర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత దాన్ని సూటబుల్గా ట్రీట్ చేయడం కానీ ఆలం ట్రీట్మెంట్ కానీ ఏ ట్రీట్మెంట్ కానీ అని ప్రైమరీ సెడిమెంటేషన్ మనం ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ తెలుసుకుంటాం. ట్రీట్మెంట్ మొత్తం చేసిన తర్వాత దాన్ని డిస్ఇన్ఫెక్షన్ చేసి మళ్ళీ ఆ ట్రీటెడ్ వాటర్ని పంపింగ్ చేస్తాం.
ఈ ట్రీటెడ్ వాటర్ని మన ఊర్లోకి పంపిస్తాము. వాటర్ ట్యాంక్స్ సప్లై చేస్తాం. ఈ వాటర్ ట్యాంక్స్ నుంచి మనం ఇంట్రావాల్ ఏదైతే ఉందో ఇంటింటికి సప్లై చేస్తాం. సో ద గోల్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ టు ఇంక్రీజ్ ది కన్సంప్షన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, ఏదైతే మన ఏమంటారు సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ రివర్స్. సో ఏదైతే ఈ మన గ్రౌండ్ వాటర్ మీద డిపెండెన్సీ ఉందో, ఈ ఫ్లోరైడ్ వాటర్ మీద డిపెండెన్సీ ఉందో దాన్ని తగ్గించి మంచి వాటర్ పంపించాలనే ఒక దీన్ని పెంచడానికి మన గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ ఇది మిషన్ భగీరథ అనేది. సో ఆల్మోస్ట్ ఆల్ ఫ్లోరైడ్ కేసెస్ చాలా తగ్గిపోయి, ఇప్పుడు చాలా జీరో, ఇప్పుడు రిపోర్ట్ కూడా ఏం కాలేదు టోటల్ తెలంగాణలో. సో ఈ ప్రాజెక్ట్కి అది ఒక బెంచ్ మార్క్ అని చెప్పొచ్చు, ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు మనం. నల్గొండ సెల్ వరకు ఎక్కడ కూడా ఇప్పుడు వరకు అయితే ఫ్లోరైడ్ కేసెస్ రిపోర్ట్ కూడా కాలేదు. ఓకే. సో ఈ ప్రాజెక్ట్కి అదొక అచీవ్మెంట్ అని చెప్పొచ్చు, వన్ ఆఫ్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి. ఇండియాలో ఫస్ట్ అనుకుంటాను కదా టోటల్ విలేజెస్ అంతా మనకు నాలా కనెక్షన్ కంప్లీట్ చేసిన రాష్ట్రంగా. గోవా కూడా వచ్చినట్టుంది సార్. గోవా రెండు ఉన్నాయి, గోవా తెలంగాణ రెండు ఉన్నాయి. సో ఇండియాలో గోవా అండ్ తెలంగాణ ఫస్ట్. గోవానైతే గోవా అండ్ తెలంగాణ సార్ రెండు గోవా ఉన్నట్టున్నది. గోవా అనుకుంటున్నా, మరి నాకు అంత ఐడియా రావట్లేదు. గోవా అండ్ తెలంగాణ నాకు తెలిసి. ఓకే ఓకే. సారీ సార్. ఇంకా ఇంకొకటి మర్చిపోయాను, మామూలుగా మనకు ఈ కలెక్టర్ మీటింగ్స్ ఉంటాయి కదా. అవును సార్. ఎంత ఫ్రీక్వెంట్గా ఉంటాయి అవి? అది డిపెండింగ్ అపాన్ కలెక్టర్ ఉంటుంది సార్. మాకు నేను జాయిన్ అయిన కొత్తలో ఒక కలెక్టర్ ఉండేవాళ్ళు, వాళ్ళు 1 monthకి ఒకసారి అలా తీసుకునేవాళ్ళు. ఓకే. నా 3 months తర్వాత ఇంకో కలెక్టర్ వచ్చారు. ఓకే. ఆయన ఎవ్రీ వీక్ తీసుకుంటారు. ఓకే. సో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారితో అందరు ఏజ్ కలిసి వెళ్ళేవాళ్ళం ఎవ్రీ వీక్. వాళ్ళు ఇచ్చే టైంకి అటెండ్ అయ్యి మళ్ళీ ఆల్మోస్ట్ 2-3 hours కూడా ఉండేవి, కొన్ని మీటింగ్స్ కొన్ని 4 hours కూడా ఉంటాయి. ఎవ్రీ పర్సన్తో డేటా ఇంటరాక్ట్ అయ్యి డేటా తీసుకుంటారు. మండల్ లెవెల్ ప్రతి ఒక్క మండల్లో ఏం జరుగుతుంది అని తీసుకుంటారు. టార్గెట్స్ తీసుకుంటారు. మాకప్పుడు ఎంత టైం లోపల కంప్లీట్ చేస్తారు, టార్గెట్స్ రిలయబుల్ టార్గెట్స్ ఇవ్వండి మీరు అని చెప్పేసి ప్రతి ఏతో అయ్యి టార్గెట్స్ తీసుకునేవాళ్ళు. ఈ టార్గెట్ లోపల ఇంతవరకు చేయగలుగుతాం సార్, ఇంత ప్రతి వారితో ఎవ్రీ వీక్ దాన్ని మళ్ళీ రివ్యూ చేయడం, ఎంతవరకు చేశారు, ఎందుకు లాస్ట్ టైం ఈ డేట్ ఇచ్చారు, ఎందుకు అవ్వకపోయింది, వాట్ ఆర్ ద రీజన్స్ అని దాన్ని. సో ఇలా రివ్యూ అవ్వడం వల్ల ఒక మేర వరకు మాకు హెల్ప్ కూడా అయ్యింది, అండ్ ఆల్సో దాన్ని కంప్లీట్ కూడా చేయగలిగిపోయాం మనం. సో ఇప్పుడు కూడా కొంచెం వరకు పని ఉంది, ఇంకా 10% కొంచెం అటు ఇటు ఉంది, అది కూడా క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు సడన్గా మీ డిపార్ట్మెంట్కి ఒక 300 ఇంజనీర్స్ యాడ్ అవుతున్నారు కదా. సో ఆబ్వియస్లీ దీనివల్ల వర్క్ లోడ్ తగ్గాలి నాకు తెలిసినంత వరకు, లేదా ఏదైనా స్పెషల్ పర్పస్కి తీసుకుంటున్నారా, లేదా వర్క్ లోడ్ తగ్గడానికే తీసుకుంటున్నారా ఇప్పుడు తీసుకునే వాళ్ళని? ఇప్పుడు మేమున్న ఫేజ్ ఇప్పుడు ప్రస్తుతం కంప్లీషన్ రిపోర్ట్స్ ఫేజ్లో ఉన్నాం సార్. ఈ కంప్లీషన్ రిపోర్ట్స్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేసుకోవాలనే ఫేజ్లో ఉన్నాం ప్రస్తుతం అయితే. సో ఇప్పుడు తీసుకున్న ఇంజనీర్స్ కూడా దానికోసమే అని నేను అనుకుంటున్నాను. దీని తర్వాత వేకెన్సీస్ కూడా ఉండొచ్చు. ఈ మెయింటెనెన్స్ పాలసీ కూడా ప్రస్తుతం రాలేదు కాబట్టి వచ్చిన తర్వాత మనకి వర్క్ ఎక్కువ ఉంటుంది, సో దాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా బాగుంటుంది అనే దాని పర్స్పెక్టివ్ లో తీసుకుంటున్నాను. అప్కమింగ్ లో వర్క్ పెరగబోయే ఛాన్స్ ఉందని తీసుకుంటున్నారా? అనుకుంటున్నాను నేను. మనకైతే ప్రస్తుతం అయితే ఇప్పుడున్న ఫేజ్ లో అయితే కంప్లీషన్ రిపోర్ట్స్ ఉన్నాయి సార్. ఉన్నాయి ఇప్పుడు ఆ కంప్లీషన్ రిపోర్ట్స్ ఫేజ్ కోసం ఇంకా ఒకవేళ కొత్త ఏజ్ వస్తే అది వాళ్ళు చేయడానికి ఈజీ ఉంటుంది, కానీ ఆ ఫేజ్ నేను అనుకుంటున్నాను ప్రస్తుతం అయితే ఈ కంప్లీషన్ రిపోర్ట్ ఫేజ్ అయి ఉంటుంది ఇప్పుడు. సో ఎందుకంటే కొంతమంది ఏజ్లోనే 2-3 మండల్స్ ఒకరే హ్యాండిల్ చేస్తున్నారు కొన్ని ప్లేసెస్లో, సో వాళ్ళకి అది ఈజీ అవుతుంది. అదే అంటున్నా, అసలు ఈ రిక్రూట్మెంట్ పర్పస్ అలా 2-3 హ్యాండిల్ చేసే వాళ్ళకి లోడ్ తగ్గించడానిక, లేదా అప్కమింగ్ స్పెషల్ పర్పస్ ఏమన్నా ఉందా? నాకు తెలిసి ఇంకేమైనా స్పెషల్ పర్పస్ ఉండొచ్చు. ఎందుకంటే ఓన్లీ ఫర్ కంప్లీషన్ రిపోర్ట్స్ అని రిక్రూట్ చేయరు, ఉండొచ్చు. అది మాకు కూడా తెలియదు ఏం పర్పస్ అది అని. మేబీ ఇంకేమైనా ప్రాజెక్ట్ తీసుకోబోతున్నారు. అప్కమింగ్ 1 or 2 years ఎక్కువ వరకు ఉన్న డజంట్ మ్యాటర్. ఓవరాల్ అప్కమింగ్ చాలా ఇయర్స్ వరకు ఇక నుంచి వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది డిపార్ట్మెంట్లో అనేలా ఉంటే అది పెద్ద పాజిటివ్ ఆస్పెక్ట్ కదా, అలా అడుగుతున్నా నేను. ఇక మీద నుంచి తక్కువనే ఉంటుందండి సార్. అలా ఒకసారిగా 300 అనేది చిన్న నెంబర్ ఏం కాదు. ఎక్కువ మేము ఎంత వర్క్ లోడ్ తీసుకున్నా మేమే తీసుకున్నాం స్టార్టింగ్ లోనే జాయిన్ అయినప్పుడే. ఎందుకంటే 16 బ్యాచ్ వాళ్ళు ఇంకా తీసుకున్నారు, రైట్. 18 బ్యాచ్ లో మేము ఎంత తీసుకోవాలి, స్టార్టింగ్ లో ఆల్మోస్ట్ కంప్లీషన్ లో ఉన్నా కూడా బాగానే తీసుకున్నాం మేము. కానీ ఇప్పుడు నాకు తెలిసి అంత ఎక్కువ వర్క్ లోడ్ ఉండకపోవచ్చు, ఇంకా వీళ్ళు యాడింగ్ వల్ల ఇంకా తగ్గొచ్చు. ఇంకా 13 వాళ్ళని అడిగితే అప్పట్లో మేము చాలా భయంకరంగా ఉండేది, మీరు చాలా బెటర్ అని. నెక్స్ట్ వాళ్ళు మాకు చాలా ఉండేది, మీకు చాలా బెటర్. సో ఇలా రిలేటివ్లీ వర్క్ లోడ్ అయితే తగ్గుతూనే వస్తుంది వస్తుంది ఎవ్రీ బ్యాచ్.
తగ్గొచ్చు, చాలా తగ్గొచ్చు. ఇక్కడ మేము అంటే ప్రస్తుతం కంపేర్ చేసుకుంటే మేము జాయిన్ అయినప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటికి చాలా తగ్గింది మాకు వర్క్ లోడ్. అప్పుడు చాలా ఎక్కువ ఉండే అండ్ చాలా ప్రెషర్ ఉండే, బోత్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ వైజ్, కలెక్టర్ నుంచి కానీ పొలిటికల్ నుంచి కూడా చాలా ప్రెషర్ ఉండేది. ఇప్పుడైతే చాలా కంపారిటివ్లీ చాలా తగ్గింది మాకు. ఇప్పుడు నువ్వు ఛానల్ ఎందుకు ఫాలో అవుతున్నావు అది అర్థం కాలేదు నాకు. అంటే వేరే ఏదైనా డిపార్ట్మెంట్కి ట్రై చేస్తున్నావా? అంటే సార్ నాకు స్టార్టింగ్ ఒక డైరెక్షన్ కోసం మీకు చూసాను, ఇంకా అప్పట్లో చేశాను. సో అలా సబ్స్క్రైబ్ అయ్యింది. ఐ యూస్ టు వాచ్ ఆల్ యువర్ వీడియోస్ అని. అయితే HMWS కోసం నేను ట్రై చేశాను, ఎందుకంటే హైదరాబాద్ లో పోస్టింగ్ ఉంటుంది. అప్పుడు నేను మీ ఛానల్ అప్పుడు కూడా ఫాలో అయ్యాను, అదే కంటిన్యూ అలవాటు అయిపోయింది, అంతే అలవాటు అయిపోయింది కూడా. ఓకే ఓకే సరే, ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పు స్టూడెంట్స్కి. సో ఒక మామూలు మీ డిపార్ట్మెంట్ గురించి అయితే చెప్పే, వర్క్ నేచరు, స్పెషల్గా ఆఫీస్ వర్క్ అన్నట్టు ప్రిపేర్ అవ్వద్దని చెప్పారు, ఇంకా ఎక్సెల్ బైక్ నేర్చుకోమని చెప్పారు. ఇంకేమన్నా మీ డిపార్ట్మెంట్ గురించి చెప్పే ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? ఎక్కువ యంగ్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు మాది. యంగ్ డిపార్ట్మెంట్ ఎలా అంటే మేము జాయిన్ అయినప్పుడు మీడియన్ ఏజ్ వచ్చేసి, మీన్ ఏజ్ వచ్చేసి అరౌండ్ 26 ఉందని చెప్పారు అప్పుడు. చాలా ఆ వేలో చెప్తున్నాను. ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉంటారు, సో చాలా యంగ్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా 2-3 years డిఫరెన్స్ ఉన్న వాళ్ళే ఉంటారు. మనకి 16 బ్యాచ్ తర్వాత 18 మేము జాయిన్ అయ్యాము. ఇప్పుడు మా తర్వాత వీళ్ళు జాయిన్ అయినా కూడా మేము చాలా ఈజీగా కలిసిపోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ లో చూడొచ్చు హైరార్కీ కొంచెం చాలా ఏజ్ డిఫరెన్స్ ఉండి, డిఈ కూడా చాలా ఏజ్ డిఫరెన్స్ ఉండి అలా ఉండేది. మా దగ్గర డిఈస్ కూడా కొంచెం తక్కువ ఏజ్ డిపార్ట్మెంట్, 13 బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారు డిఈస్ అయిన వాళ్ళు. ఓకే, సో అంత ఏజ్ గ్యాప్స్ ఉండవు. సో అండర్స్టాండింగ్ కానీ కలిసిపోవడం కానీ ఇది బాగుంటుంది మా దాంట్లో కానీ. ఓకే, సో ఓవరాల్ ఏడబ్ల్యూ అనే ఒక పోస్ట్ని అపార్ట్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ మీరు బయట సర్కిల్లో ఆ స్టేటస్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు మామూలుగా మన ఏడబ్ల్యూ బేసిక్ పే చూసుకుంటే ఒక గెస్టెడ్ ఆఫీసర్, గ్రూప్ 2లో నాకు తెలిసి ఏ ఆఫీసర్ కూడా ఈ బేసిక్ ఈక్వల్గా లేదు నాకు తెలిసి. సో బయట రిలేటివ్స్లో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళల్లో కానీ మీరు ఏడబ్ల్యూ అనేది నిజంగా మీకు అంత పేరు ఉందా? నార్మల్ ఒక గవర్నమెంట్ జాబ్ అన్నట్టుగా ఉందా? అంటే నేను అడిగింది అర్థమైందా మీకు? అంటే మీ బేసిక్ పేకి తగ్గ గుర్తింపు బయట ఉందా ఏడబ్ల్యూ అంటే మనకి, నేను ప్రస్తుతం ఉండేది అక్కడ మన కోదాడులో కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకి ఏఈ గారు అని పిలుస్తారు. ఆ రెస్పెక్ట్ అయితే ఎక్కడ ఉంటుంది మనకి. ఏఈ గారు అని చూస్తారు, గెస్టెడ్ ఆఫీసర్ ర్యాంక్ అని. పబ్లిక్ లో రెస్పెక్ట్ బానే ఉంటుంది, ఓకే బానే ఉంటుంది. అయితే నేను ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకి తెలియదు. నేను అడిగింది మీకు అర్థం కాలేదు, రెస్పెక్ట్ ఉంటుందా అని కాదు నేను అడిగింది. లెటర్స్ ఇప్పుడు ఒక సర్పంచ్ గారి లెవెల్ తీసుకుందాం. ఓకే, సో ఆయన లెవెల్తో పోల్చుకుంటే ఏడబ్ల్యూ క్యాడర్ అనేది చిన్నదా పెద్దదా? మనది పెద్దది సార్. పెద్దది. ఓకే, వీళ్ళిద్దరిలో రెస్పెక్ట్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? అంటే ఆబ్వియస్లీ ఆయన పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఆయనకు ఉంటుంది. ఓకే, కానీ మన దగ్గర ఆయన వరకు పక్కకు తీసేద్దాం, ఒక వార్డ్ మెంబర్ని తీసుకుందాం. ఓకే, ఈ ఇద్దరిలో ఎవరిది ఎక్కువ గ్రేడ్ ఉంటుంది? అంటే ఆన్ పేపర్ చూసుకుంటే మనదే ఎక్కువ ఉంటుంది. రియాలిటీలో రెస్పెక్ట్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? మనం తెలిసి ఉంటే మనకి ఎక్కువ ఉంటుంది. మనం ఎవరో తెలియని సమ్ ఎక్స్పైజెడ్ మనం వెళ్తే మనం చాలా చిన్నపిల్లల్లా కనిపిస్తాం వాళ్ళ ముందు చూస్తే. మన అసలు ఈయన ఏ గారు అంటే కూడా కొంతమంది నమ్మరు, ఇంత చిన్నగా ఉన్నారు ఏంటి ఈయన ఏ గారు ఏంటి అని చెప్తారు. సో మనకు తెలుసుంటే సర్పంచ్ గారే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళ ఇంటికి వచ్చి తినండి సార్, లంచ్ చేయండి అని చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అక్కడ తెలియని వాళ్ళకైతే ఏం చెప్పలేదు, మనం చెప్పుకోలేము కదా నేను ఇది అని. తెలిసిన వాళ్ళు అయితే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సర్పంచ్లు అయితే బాగా గౌరవిస్తారు వాళ్ళు. ఏ పని అయినా కానీ ఇదైనా కానీ ముందే చెప్పి చేయడం కానీ ఇది నేను మీకు ఎందుకు అడిగానంటే ఆ రిగ్రెట్ ఏమైనా ఉందా మీకు అన్నట్టు అడిగాను. అంటే సార్ అంటే మనకంటే కింద డెసిగ్నేషన్ ఉన్న వాళ్ళు మన మీద అథారిటీ చూపించడం కానీ ఇలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేశారా? అది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి అది కామన్ సార్, కామన్. ఎందుకంటే ఒక వార్డ్ మెంబర్ అయినా కానీ ఒక సర్పంచ్ అయినా కానీ వాళ్ళు ఏంటంటే నేను నలుగురిని రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు ఎలా అయినా వేస్ యూజ్ చేస్తారు. మీ మీద గట్టిగా మాట్లాడడం కానీ మీ నుంచి ఇది చేయడం కానీ అది వాళ్ళ రిప్రజెంటేటివ్ పర్పస్ అని నేను అనుకుంటాను. వాళ్ళు రిప్రజెంట్ చేసే స్టైల్ అదే, అంటే ఆ పీపుల్ మాట అది. సో మన అలా ఏదో అనడం వల్ల మనం తగ్గిపోతామని నేను అనుకోను. మనమైతే మనకు వచ్చిన మన డెసిగ్నేటెడ్ డ్యూటీస్ మనం కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అంతవరకు చూసుకోవాలి. దాని తర్వాత మనం యూ హావ్ టు గో అహెడ్ అని అనుకుంటాను నేను. అదే అతను ఏదో అన్నారు ఇతను ఏదో అనుకుంటూ ఉంటాను. అది రైటా రాంగ్ అనేది కాదు పాయింట్. దాన్ని మీరు
ఫేస్ చేశారా? తప్పకుండా చేస్తారు సార్ ప్రతి మంది. ఎందుకంటే చేసినప్పుడు మీకు ఏమన్నా అనిపించిందా? జనరల్ బాడీ మీటింగ్స్ అని ఉంటాయి మా దగ్గర. ఎవ్రీ 3 months ఒకసారి అవుతుంది. మండల్ లెవెల్లో ఎండిఓ ఆఫీస్, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ది ఒక ఆఫీస్ ఉంటుంది, ఎండిఓ ఆఫీస్ అంటారు, మండల్ పరిషత్ ఆఫీస్ అని. అప్పుడు ఆ ఆఫీసర్స్లో అందరూ మనం చేసిన పనులని మనం చెప్తూ ఉంటాం, మన రిపోర్ట్ చెప్తూ ఉంటాం. సో దానికి వాళ్ళకి నచ్చిన వాళ్ళు కొంతమంది సర్పంచ్లు వేసి కానీ, ఎంపీటీసీస్ కానీ, జెడ్పీటీసీలు వాళ్ళు వేసి లేదు ఇది అవ్వలేదు అది అవ్వలేదు అని గట్టిగానే చెప్తారు వాళ్ళు. సో అది వాళ్ళ రైట్ అనడానికి. కానీ మనం చేసినా కూడా కొన్ని ప్లేసెస్లో కావాలని చేయడం కానీ ఇది చేయడం కానీ ఇబ్బంది కలిగిస్తారు కొన్ని టైంలో. ఆ పాయింట్లో మనం అప్పటికప్పుడు మనం చేసుకొని చెప్పగలగాలి ఆ టైంలో, లేదంటే ఇలా చేయడం జరిగింది ఇది లేదు అవ్వలేదు అనుకోండి, సరే నెక్స్ట్ టైం మేము కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తామని చెప్పేసి అక్కడ క్లోజ్ చేయాలి. కానీ దాన్ని ముందుగా ఇంకా ఆలోచించుకుంటూ పోతే మనమే బ్యాడ్ అవుతాం, మనకే బ్యాడ్ అది ఎక్కువ. ఓకే. సో ఓవరాల్ ఈ ఏడబ్ల్యూ జాబ్ సాటిస్ఫాక్షన్ని మీరు అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇమ్మంటే ఎంత ఇస్తారు? అంటే నావి కొన్ని సొంత ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ అందుకే విత్ రెస్పెక్ట్ టు యూనే అడుగుతున్నాను. రెస్పెక్ట్ టు మీ అరౌండ్ 7.5 అంటారు. 7.5 అంతే. ఓకే. సో ఓవరాల్ ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు ఆల్మోస్ట్. ఓకే. ఓకే. ఇంకా నెక్స్ట్ పెళ్ళి ఎప్పుడు? ఇంకా ఏం అనుకోలేదు సార్. ఇంకా ప్రస్తుతం ఏజ్ ఎంత? అది 27 సార్. 27. ఓకే. ఇంకా టైం ఉందిలే. ఓకే. ఎనీవే I wish you all the best for your future dreams as well, and thank you very much for coming. Thank you sir.